ఈనాడు పేపర్‌లో 3/4 పేజ్ ఇంటర్వ్యూ వచ్చింది. హాయ్ శరత్చంద్ర హాయ్ గారు. అండి. హాయ్ సార్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలి. మా గుర్తుకొస్తున్నాయి మీరు ప్రమోట్ చేయడం మమ్మల్ని పిలిచారు. ఆ వెబ్‌సైట్ ఇవన్నీ చూసి అదే టైం బన్నీ గారు అండ్ సోషల్ మీడియా వెబ్‌సైట్ ఇవన్నీ రీసెంట్‌గా 'పెద్ది సక్సెస్ మీట్‌లో' చిరంజీవి గారు నేషనల్ అవార్డ్స్ గురించి అంతకుముందు చూసుకుంటే ఆ 42 రూల్స్ దాన్ని పెట్టి కూడా ఆయనకి అవార్డ్ రాగానే బన్నీ గారికి ఫస్ట్ వెళ్ళి చిరంజీవి గారిని కలిసారు. ఆయన లైఫ్‌లో అచీవ్ చేయాలనుకుంటున్నారు, వెళ్ళాలనుకుంటున్నారు చాలా ఉన్నాయండి. ఈ చదువుతూ కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది. నార్మల్‌గా ఒక న్యూస్ రాస్తే ఎవడో చూడట్లేదు. ఇదంతా అక్కడ పెంట అయిపోతుందంట, ఇదేదో అయిపోతుందంట అంటే వెంటనే 42 రూల్స్ పోస్ట్ నాతో చెప్పి మాట్లాడో తెలుసు. కానీ రాకాకు సంబంధించి ఇప్పటి వరకు నాట్ ఈవెన్ సింగిల్ క్లూ. నేను ఒకటే చెప్పగలను, చాలా బాగుంది. ట్రిపుల్ రూల్ అంటున్నారు. ఇది లోకేష్ గారి ఫిల్మ్‌ది ప్యారల్ బాసిల్ జోసెఫ్ గారు ఆయన కూడా ఒక ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు ఐకాన్ అని చెప్పేసి. చాలా కష్టం గుర్తుంది. ఇది మన తెలుగు సినిమాలు తక్కువ మలయాళం వర్కింగ్ స్టైల్లో కాస్ట్ కంట్రోలింగ్ బాగా చేస్తారు. సో 4 కోట్లు ఒక సిరీస్ చేశాను. ఈ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసరికి నాకే 3 to 4 months డిలే అయింది. ఇప్పుడు మన తెలుగు సినిమా అనేది కమర్షియల్ సినిమా, పెద్ద సెటప్లు ఉంటాయి, బోల్డెన్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఉన్నప్పుడు ప్రిన్సిపల్ క్యారేజ్ తినేసిన తర్వాత ఒక సీన్ ఉంటుంది. ఇంత పుల్లగా ఉంది, లెమన్ రైసా? ఆ సీన్ ఎలా పెట్టారు? అది రాసుకున్నప్పుడు షూట్ చేద్దాం వద్దా అనుకుంటూనే రాశాను. పింజు కొడుతుందా అని ఫీలింగ్ అందరికి. మామూలుగా పేర్లేదు అది. ఆయన తిరుపతి నాస్టాల్జియా చుట్టూ కథ చెప్దాం అనుకున్నప్పుడు అందరికి ఉండే యూనివర్సల్ మలయాళం డబ్బింగ్ సినిమా అది పల్లి చటంబి అని. ఆ ఈవెంట్లో ఒక మాట అన్నారు ఏంటంటే వాళ్ళు తెలుగు సినిమా ఇంట్రెస్ట్ ఉండి తెలుగు ప్రొడక్షన్ సైడ్ వద్దాం అనుకున్నా సరే అప్పుడే వద్దు కొన్నాళ్ళు ఆగి. When you are doing the Telugu film, you should be very, very careful. Malayalam is little comfortable than Telugu. Telugu is not that much of comfortable. As a senior producer, I am telling you this. కథ బాగుంటే మలయాళం సినిమా అయినా మన తెలుగులో చూస్తారు, ఇక్కడ సినిమా అయినా అక్కడ చూస్తారు. ఇప్పుడు ఊళ్ళో కూర్చునేవాడు కూడా పొద్దున్న లేస్తే రీల్ స్క్రోల్ చేసుకుంటారు. ఓటీటీ వచ్చేసింది, టీవీలో సినిమాలు వేసేస్తున్నారు. ఆడికి థియేటర్కి వచ్చి ఎంటర్టైన్ అవ్వాల్సిన అవసరం లేదు, వాడు ఇంట్లో కూర్చొని ఎంటర్టైన్ అయిపోతున్నాడు. అవునవును. అంటే సినిమా తీయడం ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం అంతకన్నా ఇంపార్టెంట్. అండ్ థియేటర్కి తీసుకురావడం, సినిమా చూపించడం చాలా పెద్ద విషయం. మనం మంచి సినిమా తీసి జనాలు వస్తారు. హాయ్ హలో, ఈరోజు మనతో ఉన్నారు శరత్చంద్ర నాయుడు గారు. సో అల్లు అర్జున్ గారికి అత్యంత సన్నిహితులు, అలాగే రీసెంట్గా గుర్తుకొస్తున్నాయి అనే వెబ్ సిరీస్తో నిర్మాతగా కూడా మారారు. సో ఆయనతో ముచ్చటించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా తెలుసుకుందాం రండి. హాయ్ శరత్చంద్ర హాయ్ గారు. అండి. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? యా సార్. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీ బిజీ షెడ్యూల్లో కూడా Yeah. కొంచెం టైం ఇచ్చి మాకు ఇలా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలి, మా గుర్తుకొస్తున్నాయి మీరు ప్రమోట్ చేయడం మమ్మల్ని పిలిచినందుకు. అండ్ హ్యాపీ థింగ్ టు గుర్తుకొస్తున్నాయితో మీరు ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రొడ్యూసర్గా మారారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి కొంచెం బ్రీఫ్ ఇస్తారా సార్? అంటే మీ సినిమా ప్రయాణం అనేది ఎక్కడ మొదలైంది, మీ నేటివ్ ఎక్కడ, సో ఈ సినిమా ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, అసలు ఇందులోకి ఎలా వచ్చారు అనేది. యా, నాది బేసికల్గా కాకినాడ అండి. ఈస్ట్ గోదావరి. ప్రాపర్ కాకినాడ. సో కాకినాడలో ఉన్నప్పుడు ఏంటంటే నాది బీఎస్సీ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ నాది. సో కాకినాడలో మా ఫ్రెండ్స్ అందరూ మేమంతా కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి కాకినాడలో చాలా వెబ్సైట్స్ డెవలప్ చేసేవాళ్ళం. బేసికలీ ఏంటంటే వెబ్సైట్ డెవలప్మెంట్ అని. సో అలా వెబ్సైట్ డెవలప్ చేసినప్పుడు మేము ఒక వెబ్సైట్ డెవలప్ చేసాము. లక్కీగా చాలా పాపులర్ అయింది. మైత్రివనం.com అని చెప్పి మన హైదరాబాద్లో అమీర్పేట మైత్రివనం ఉంటుంది కదా. సో అలా ఆ పేరు మీద ఒక మైత్రివనం.com ఒక వెబ్సైట్ చేసాము. ఓకే. అందులో ఏంటంటే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అని, తర్వాత సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్, హాస్టల్స్, ఈ డేటాబేస్ అంతా మా దగ్గర ఉండేది. మేము ఒక 6 months హైదరాబాద్ అమీర్పేట అంతా తిరిగి డేటాబేస్ మొత్తం కలెక్ట్ చేసి అందులో పెట్టాము. ఎట్లా చేసామంటే మా త్రూ ఎవరైనా ఇన్స్టిట్యూట్స్ కానీ ఎవరైనా సైన్ అప్ అయితే వాళ్ళకు ఒక 5% ఆఫ్, 10% ఆఫ్ ఇట్లా వచ్చేదన్నమాట. సో వెబ్సైట్స్ ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ కానీ హాస్టల్స్ కానీ వీళ్ళందరూ మాతో సైన్ అప్ అయ్యి మాతో యాడ్స్ అది రన్ చేసేవారు. ఇట్లా చాలా పాపులర్ స్టూడెంట్స్లో వాటిలో. దాని యూజువల్గా విజిటర్స్ ఏంటంటే 10,000 to 15,000 విజిటర్స్ పర్ డే ఉండేవారు. ఆ టైంలో ఈనాడు పేపర్లో నాది ఒక 3/4 పేజ్ ఇంటర్వ్యూ వచ్చింది. అతడు మైత్రివనం అని చెప్పేసి. నేను అది మీకు షేర్ చేస్తాను. మీకు అతడు మైత్రివనం అని చెప్పి. ఓకే ఓకే. అతడో మైత్రివనం. యస్, అతడు మైత్రివనం. సో ఆ వెబ్సైట్ ఇవన్నీ చూసి అప్పుడు ఒక్కళ్ళు చూసి అర్జున్ సార్ రిఫర్ చేయడం బన్నీ గారికి. అదే టైం బన్నీ గారు అండ్ సోషల్ మీడియా వెబ్సైట్ ఇవన్నీ
ఎవరన్నా హ్యాండిల్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పి చూస్తున్నారనమాట. సో నన్ను అచ్చా. రిఫర్ చేయడం, నేను అలాగా బన్నీ గారిని కలవడం, నేను obviously పెద్ద మెగా ఫ్యాన్, చాలామంది తెలిసింది. సో అట్లా బన్నీ గారిని కలవడం, ఆయన నా ప్రొఫైల్ అంతా చూసి బాగుంది, నా దగ్గర జాయిన్ అవుతావా అని అడగని నేను అసలు ఆలోచనలో దూకేశాను అనమాట. తర్వాత నేను ఇక్కడికి వచ్చేసి కొన్ని కోర్సెస్ అది చేశాను. అచ్చా. ఏ కోర్సులు చేశారండి? అది పిహెచ్పి. ఓకే, ఓకే. సో బేసిక్గా వెబ్సైట్ డెవలప్మెంట్కి. సో నా ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళతో కలిపి చేస్తూ ఉంటారు. ఆ రోజుల్లో 50,000 విజిటర్స్ పర్ డే అంటే 15 అండి, 15,000-20,000 విజిటర్స్. ఆ టైంలో చాలా మందికి గూగుల్ యాడ్సెన్స్ రెవెన్యూ ఒకటి ఉంటుంది, యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది. నాకు తెలిసి 70-80% మందికి తెలీదు. ఓకే. ఇప్పుడు 2011, 2012, 2012 ఆ టైంకి గూగుల్ యాడ్సెన్స్ అని ఒకటి ఉంటుంది, వెబ్సైట్కి రెవెన్యూ వస్తుందని నాకు తెలుసు. సగం మందికి తెలియదు. ఓకే. ఆ టైంలోనే మేము కాకినాడలోనే 50-60 సంపాదించాము ఆ వెబ్సైట్స్. ఓకే. యా. సో అల్లు అర్జున్ గారిని పర్టికులర్‌గా ఎప్పుడు కలిసారు అసలు? అదే సార్, నేను చెప్పినట్టు ఇదంతా 2012లోనండి? 2013 అండి. 2013. 2013లో ఓకే. 2013లో పబ్లిష్ అయింది నా గురించి. సో అది చూసి నన్ను బన్నీ గారి దగ్గర తీసుకెళ్లారు. నేను బన్నీ గారిని ఇప్పటికీ నాకు బాగా గుర్తు 2013 జూలై 19th కలిసా ఆయన ఇంట్లో. ఓకే. యాహ్! యాహ్! మీరు ఇంకో రకంగా కూడా గ్రేట్. ఏంటంటే సాఫ్ట్‌వేర్ డల్‌గా ఉంది ఆ పీరియడ్ 12, 13 ఆ టైంలో. అప్పుడే కొద్దిగా అందుకుంటుంది ఆ గట్టిగా. టైంలో యాహ్! మీరు ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ ఇది చేసి ఈనాడులో ఆర్టికల్ తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కూడా కాదు. అదే అండి. గాడ్స్ గ్రేస్ అన్నీ లక్కీగా పాజిటివ్ కలిసొచ్చినాయి. ఏంటంటే చిన్నప్పటి నుంచి సినిమాలనే పిచ్చి. దట్టు కాకినాడలో ఉండే మాకు ఏకైక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. కాకినాడలో జనాలకెళ్తే సినిమాకెళ్ళాలి, లేదా ఈవినింగ్ అయితే బీచ్‌కెళ్ళాలి అంతే. హ్మ్. ఆబ్వియస్‌లీ సినిమా అంటే పిచ్చి ఉంటది కదా! సో గాడ్స్ గ్రేస్ అనుకోవాలి. నన్నేంటంటే నాకు ఇష్టమైన సినిమా వైపే ఆర్టికల్ నన్ను డ్రైవ్ చేసింది. డ్రైవ్ చేసింది. యాహ్! సో మీకు అంటే ఈ సినిమాలనేది ముందు ఫస్ట్ చిరంజీవి గారంటే బాగా ఇష్టం మీకు. చిన్నప్పుడు సినిమా అంటే చిరంజీవి. హ్మ్. చిరంజీవి అంటే సినిమా అంతే. ఆయన సినిమాలు చూస్తేనే పెరిగాం. ఇంకో రకంగా ఇది ఇప్పుడు మీరు 'గుర్తుకొస్తున్నాయి'తో ప్రొడ్యూసర్‌గా మారారు. హ్మ్. కంప్లీట్ ప్రొడ్యూసర్. హ్మ్. అందులో కూడా కాకినాడ బ్యాక్ డ్రాప్ ఎక్కువ ఉంటది. సో అదో అవునండి. రకంగా మీ బయోపిక్ అనుకోవాలా? ఇది బయోపిక్ అని కాదు, ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరిగేవే చేసాం. చిన్నప్పటి నుంచి అది చూసినోళ్ళు చాలా మంది రిలేట్ అవుతున్నారు. ఎందుకంటే అరే! మన లైఫ్‌లో చిన్నప్పుడు ఏదో అవును. పని చేసాం కదా! సరదాగా ఇవన్నీ చేసాం, ఫ్రెండ్స్ ఇవన్నీ చేసాం. లైఫ్‌లో అందరి లైఫ్‌లో జరిగేవే పెట్టాం. ఓకే. సో దట్టు కాకినాడ నా సొంత ఊరు. సరే పెడదాం సరదాగా కాకినాడ బ్యాక్ డ్రాప్ అని పెట్టాను. సో మీరు బీఎస్సీ కంప్యూటర్స్ అన్నారు. హ్మ్. అంటే మీరు ఈ సినిమా ఫీల్డ్‌కి వస్తున్నా అన్నప్పుడు మీ అంటే మనది బేసిక్‌గానే గోదావరి సైడ్ ఎలా ఉంటదంటే హ్మ్. మన ఇంట్లో వాళ్ళ పెద్దోళ్ళ మీద పక్కింటోళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటది. వాళ్ళ అవును. మాటల అవును. ప్రభావం అది. సో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇలా వస్తున్నా అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఎలా ఉండేది? ఆహా! ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే నేను చెప్పాను కదా! గూగుల్ యాడ్సెన్స్ నుంచి మాకు రెవెన్యూ వచ్చేది. నెలకు ఓకే, ఓకే. 50,000, 60,000 దాకా వచ్చేది. డిపెండ్స్. ఓహ్! 40,000-50,000 స్టార్ట్ అయ్యేది. ఎవ్రీ మంత్ ఆ వెబ్‌సైట్‌కి వచ్చే హిట్స్ బట్టి. ఇవన్నీ వచ్చేది. మా చెప్పాను కదా! 2011, 12 అంటే వెబ్‌సైట్ నుంచి ఈడికి ఇప్పుడంటే డైరెక్ట్ గూగుల్ రెవెన్యూ ఏంటది మన బ్యాంక్ అకౌంట్స్ డిపాజిట్ అయిపోయేది. అవును. అయిపోతుంది. అప్పుడు అట్లా కాదు. చెక్ వచ్చేది. ఓహ్! సో ఎంతైతే $1,000 చెక్ లేదా $500 చెక్ వచ్చేది. మా ఇంట్లోళ్ళకి ఏమి అర్థమయ్యేది కాదు. ఏంటి ఈడికి ఎవ్రీ మంత్ ఏదో చెక్ వస్తుంది. ఈడేమో గూగుల్ అంటున్నాడు. ఈడేదో చేస్తున్నాడు అనే జోన్‌లోనే ఉండేవారు. ఈడేమో మాఫియా డీలింగ్స్ ఏమైనా చేస్తున్నాడు ఏంటి, ప్రతి వారం నెల చెక్ వస్తుంది అన్న జోన్‌లోనే ఉండేవారు. బట్ ఓకే, ఈడేదో చేసుకుంటున్నాడు కదా! సడెన్‌గా ఒకరోజు నాకు ఈ ఆపర్చునిటీ రావడం, నేను బన్నీ గారిని కలవడం, నేను ఆయన దగ్గర జాబ్ జాయిన్ అవ్వడం. నేను ఎళ్లి చెప్తే అడిగారనమాట. "అరేయ్! ఏంటి నువ్వు ఇప్పటివరకు ఏం చేస్తున్నావో మాకు సగం అర్థం కాలేదు. మళ్ళీ కట్ చేస్తే ఇప్పుడొచ్చి నువ్వు సినిమా ఇండస్ట్రీలోకెళ్తానంటున్నావు, అక్కడ జాబ్ చేస్తానంటున్నావు, మాకేం అర్థం కావట్లేదురా" అంటే, "లేదు లేదు నేను చేస్తాను. ఆబ్వియస్‌గా మీకు తెలిసింది కాదు అవును. మన సైడ్ ఎలా ఉంటారు గోదావరి అదే, జనాలు అదే. అది. వద్దురా బాబు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకో నువ్వు." అదంటే, "లేదు లేదు మీరు ఎన్నైనా చెప్పండి నేను ఎళ్తున్నాను అంతే" అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అప్ టు ఆ 50,000 సంపాదిస్తున్న ఆ అవును. పీరియడ్ అవును. అంటే మీరు చాలా కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు కాబట్టి కాకినాడలో ఆ టైంలో 40,000-50,000 అంటే అసలు మామూలు అదే. రిచ్ కాదండి. అది కూడా 12, 13 అంటే అదే. చిన్న విషయం కూడా కాదు. అవును. అంత కంఫర్ట్ జోన్‌లో ఉన్నప్పుడు ఇలాగే చేసుకోవచ్చు కదా! అని చెప్పి కూడా మీ పైన కొంత కొట్టలేదంతే. సో వన్స్ మీరు బన్నీ గారి రిసీవింగ్ ఎలా ఉండేది ఆ టైంలో? అంటే మీరు వన్స్ ఫస్ట్ టైమ్ మీరు ఆయన్ని మీట్ అయినప్పుడు హ్మ్. నాకు చెప్పారు ఏదో డేట్ జూలై జూలై 19th అండి. జూలై 19. జూలై 19th. ఆ ఫస్ట్ మీ మధ్యలో ఉన్న కన్వర్జేషన్ ఎలా జరిగింది? ఏంటి? ఆయన ఏ రకంగా ఏ రిక్వైర్మెంట్ కోసం పర్టిక్యులర్‌గా మిమ్మల్ని అదే అండి. ఆయన ఆ టైంకి ఆయన వెబ్‌సైట్ alluarjunonline.com అని ఒక వెబ్‌సైట్ ఉండేది ఆయనది. ఓకే. సో, ఆ వెబ్‌సైట్ ప్రాపర్‌గా లేదు. అది డెవలప్ చేసి దాన్ని మొత్తం హ్యాండిల్ చేసి ఆయన ఫేస్‌బుక్ ఇదంతా చూసి ఒక మనిషి కోసం ఎతుకుతున్నారు. అదే టైంలో నేను ఎంటర్ అవ్వడం. సో, నేనొచ్చిన తర్వాత
సో బన్నీ గారికి ఎలా కావాలో అన్ని ప్లాన్ చేసుకుని అల్లు అర్జున్ ఆన్లైన్.com ఒక వెబ్సైట్ డెవలప్ చేసి లాంచ్ చేసాము. ఓకే. ఏం చేసాం, యాప్ కూడా లాంచ్ చేసాము. అప్పటి వరకు ఏ హీరోకి ఒక యాప్ యాప్ లేదు ఆయన గురించి, అప్డేట్స్ గురించి. ఓకే. సో ఫస్ట్ అదే 2014 నాకు బాగా గుర్తు. ఆ యాప్ లాంచ్ కూడా తమన్ గారు రేస్ గుర్రం ఆడియో లాంచ్ ఈవెంట్‌లో ఆయనే లాంచ్ చేశారు. ఓకే. సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి గారిది, బన్నీ గారిది. ఆ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ఆన్‌లైన్ ఒక యాప్ కూడా లాంచ్ అవుతుంది అని చెప్పి తమన్ గారే ఫస్ట్ అనౌన్స్ చేశారు. ఓకే. సో నేను జాయిన్ అయిన తర్వాత 7, 8 మంత్స్ యాప్ మీద వర్క్ చేసాము. యాప్ లాంచ్ చేసాము. సో అదే టైమ్‌గా ప్యారలల్‌గా మనం వెబ్సైట్ కాదు, ఫేస్‌బుక్ పేజ్ కూడా బాగా యాక్టివ్ చేసుకుంటూ వచ్చాం. సో తర్వాత ఈ అల్లు అరవింద్ గారితో ఎలా ఉండేది ఆ టైంలో? అరవింద్ సార్‌తో ఎలా ఉండేదంటే అండి, అరవింద్ సార్ ఏదడిగినా అరవింద్ సార్ అడుగుతారు. అడిగితే నేను అరవింద్ సార్ దగ్గర ఏమైనా ఎళ్ళే ముందు ఒక 2 డేస్ ప్రిపేర్ అయ్యి ఎళ్ళాల్సొస్తది. సో అంటే ఆయనకున్న నాలెడ్జ్ నాట్ జస్ట్ ఫిల్మ్స్ అండి. సో ఆయనకి ఒక పర్టిక్యులర్ టాపిక్ తీసుకుంటే ఆయనకి నాలెడ్జ్ లేని టాపిక్ ఉండదు. ప్రతి దాంట్లో ఆయనకి తెలుసు, అన్నీ తెలుసు. సో ఆయన నన్ను ఒక క్వెషన్ అడిగారు కదా, దీని గురించి అడిగారు కదా అని చెప్పేసి నాకు తెలిసి తెలియకుండా నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇది అని చెప్తే అసలు వర్కౌట్ అవ్వదు. ఆయనకి ప్రతీదీ తెలుసు. ఆయన దగ్గరికి వెళ్తే నేను అప్పట్లో మెయిల్స్ పెట్టి, అప్పుడు వాట్సాప్ కూడా తక్కువ ఇంకా, అప్పుడప్పుడే వస్తుంది. అప్పుడప్పుడే. సో ఏమైనా ఉంటే అరవింద్ సార్ మెయిల్స్ పెట్టేవారు. సో నేను కూడా సార్ నాకు మీరు అడిగింది చూశాను నేను. నాకు ఒక 2 డేస్ టైం ఇస్తే నేను దాని గురించి స్టడీ చేసుకొని నేను మీ దగ్గరికి వచ్చి చెప్తాను సార్. ఇంకో విషయం చెప్పాలి. నేను ఫస్ట్ టైం అరవింద్ సార్ నేను జూలై 2 జాయిన్ అయ్యాను. ఆగస్ట్ 2 జాయిన్ అయ్యాను. ఓకే. 2013. ఆగస్ట్ 3 అరవింద్ సార్‌ని ఫస్ట్ టైం పర్సనల్‌గా ఇంటరాక్ట్ అయ్యా. ఓకే. సో నేను అక్కడ గీతా ఆర్ట్స్‌లోకి ఎంటర్ అవ్వగానే పైన గీతా ఆర్ట్స్ ఉంటది. వెనకాల ఒక క్యాబిన్ ఉంటది. అదే రూమ్‌లో కూర్చొని ఉన్నాను. డోర్ ఓపెన్ చేసి ఉంది. అరవింద్ సార్ ఆయన వచ్చి ఆయన రూమ్‌లోకి వెళ్తూ ఎక్కడ కాకినాడలో కూర్చున్నవాడికి ఈ అల్లు అర్జున్ హైదరాబాద్ గారిని, అరవింద్ గారిని చూస్తే ఎట్లా ఉంటది? గీతా అది కాంపౌండ్‌లో. వేరే జోన్ అది. అంటే చిన్నప్పటి అవునవును. నుంచి ఫ్యాన్ కదా! అవును. సినిమాలు చూసి పెరిగినోళ్ళం. సో చూడగానే అరవింద్ సార్ చూడగానే టక్కన లేచి నించున్నాను. ఆయన లోపల వెళ్ళిపోయారు. ఓకే. వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కొచ్చారు. వెనక్కొచ్చి నేను కొత్తగా కనిపించాను ఆఫీస్‌లో. ఓకే. ఆఫీస్‌లో కనిపిస్తే వచ్చారు. ఎవరమ్మా నువ్వు అన్నారు. సార్ ఇలాగ అల్లు అర్జున్ గారి దగ్గర కొత్తగా జాయిన్ అయ్యాను. ఏం చేస్తావు నువ్వు అంటే, సార్ ఆయన వెబ్సైట్, సోషల్ మీడియా చూసుకోవడానికి జాయిన్ అయ్యాను అంటే, ఓకే. హాయ్ ఐయామ్ అల్లు అరవింద్ అన్నారు. అంటే సార్ ఐయామ్ శరత్ సార్ అంటే, ఓకే. నైస్ బాగా పని చేసుకున్నారు. అంటే అరవింద్ గారు రిసీవ్ చేసుకోవడం అంటే బయట నుంచి చూసి ఒకలా ఉంటే దగ్గరికి వచ్చి చూసిన తర్వాత ఆయనొచ్చి హాయ్ అమ్మ ఐయామ్ అల్లు అరవింద్ నువ్వు ఏం చేస్తావు? అవును. అసలు అడగడం నాకసలు ఇప్పటికీ నాకది గుర్తు. ప్రైస్‌లెస్ మూమెంట్. అంతే కదండీ. హ్మ్. సో ఇంకోటి కూడా అంటారు ఇండస్ట్రీలో అల్లు అరవింద్ గారు విజనరీ అని చెప్పేసి. హ్మ్. ఆయన ఏ ట్రెండ్‌నైనా సరే ముందుగానే ఊహించేసి గట్టిగా పట్టుకుంటారు దాన్ని. ఆయన వెరీ అప్‌డేటెడ్ ఉంటారండి. చాలా వెరీ మచ్ అప్‌డేటెడ్. అప్‌డేటెడ్. అసలు ఏ ట్రెండ్ అవని, ఏ టెక్నాలజీ అవని, ఏదవని ఆయనకి ప్రతీదీ తెలుసు. డైలీ ఆయన స్టడీ చేస్తారు. ఆయన డే ఎప్పుడు సార్ నాకు తెలిసినంత వరకు, అంటే అన్నీ చెప్పకూడదు. డే మార్నింగ్ 6:30, 7కి స్టార్ట్ అవుతది. ఓకే. నైట్ 11:30 గీతా ఆర్ట్స్‌లో మీటింగ్స్ అని, అమ్మో! అసలు ఆయనకుండే ఓపిక, ఆయన తీసుకునే స్టిల్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు ఆయన సార్ వెరీ మచ్. ఎక్కడైనా. ఆయన అసలు మార్నింగ్ ఆయన సెన్స్ ఆఫ్ 6:30, హ్యూమర్ గాని అది గాని 6:30, 7 నుంచి ఆయన డే స్టార్ట్ అవుతది. మీటింగ్స్ నడుస్తానే ఉంటాయి. 6:30కి స్టార్ట్ అవుతుందంటే ఆయన ఏ 4కో, 3కో లేచేస్తారు ఈ లెక్కన. దట్టు ఆయన జస్ట్ వర్కే కాదండి. ఆయన ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూ గాని, ఆ! సో ఆయన సిస్టర్స్ అవ్వచ్చు, ఇంట్లో ఆడపిల్లలు కావచ్చు. ఆయన నాకు అరవింద్ సార్ నాతో ఒకసారి మాట అన్నారు. ఒకరోజు ఒక మండే ఏదో కలాలి, ఒకసారి కలుద్దాం అంటే నేను ఆయన పర్సనల్‌గా సార్ ఇలా మా మదర్‌కి ఒక ఆపరేషన్ ఉంది సార్ నెక్స్ట్ వీక్ మండే. నేను ఉండట్లేదు. వచ్చేగానే కలవచ్చా సార్ అంటే, లేదు అయిపోయిన తర్వాత కలు. ఎక్కడ ఆపరేషన్ అన్నీ అడిగారు. ఓకే. అన్నీ అడిగిన తర్వాత అరవింద్ సార్ నాతో ఒక మాట అన్నారు. శరత్ పేరెంట్స్‌ని బాగా చూసుకో. అమ్మ నాన్నని బాగా చూసుకో. నేచర్ నువ్వేం అడిగితే అది ఇస్తది అని చెప్పారు. ఓహ్! అరవింద్ సార్ నాకు చెప్పిన గ్రేట్ మాట వర్డ్స్. అస్సలు ఏంటండి, అరవింద్ సార్ ఏంటి ఆ మాట చెప్పడం ఏంటి? సో ఇంకా అరవింద్ గారు లైఫ్ స్టైల్ నుంచి మీరు పర్టిక్యులర్‌గా నేర్చుకుందేంటి? అంటే ఇది మనం స్ట్రాంగ్‌గా ఎప్పుడు ఇది ఫాలో అవ్వాలని. ఆయన కష్టం అండి. నేను ఇప్పుడే యాస్ ఐ మెన్షన్డ్ ఆయన ఎంత ప్రతి హార్డ్ విషయంలో వర్క్. అప్డేటెడ్ ఉంటారు. ఆయన హార్డ్ వర్క్ పొద్దున్న అసలు ఈ ఏజ్‌లో కూడా ఆయన ఎంత కష్టపడుతూ మార్నింగ్ 6:30, 7 నుంచి ఆయన స్టార్ట్ అవుతా ఉంటది కదా! మొన్న వచ్చిన 'తండేల్' సినిమా రిలీజ్ టైమ్‌లో అనుకుంటా చాలా మంది కామెంట్లు పెట్టారు. అంటే ఈ వయసులో కూడా ఈయన ఒక సినిమాని ఇంతలా పుష్ చేస్తున్నారు దగ్గరుండి ఫ్రంట్ ఎండ్ నుండి. ఆయనకి అంత అవసరం కూడా లేదు కదా! అవును. అని చెప్పేసి ఆయన ఎనర్జీ లెవెల్స్‌ని గాని, ఆయన ఏమంటారు ఆయన ఎంతూజియాజంని గాని చాలామంది విపరీతంగా పొగిడారు.
పర్టికులర్‌గా. హ్మ్. సో, ఇప్పుడు మీరు చెప్తుంటే దానికి కొంచెం రిలేట్ చేసుకొని నిజమే అవును. కదా అనిపిస్తుంది చాలా వరకు. ఆయన దగ్గరగా చూసేవాళ్ళని ఎవరిని అడిగినా మా సర్కిల్‌లో బ్యాచ్‌లో మీకు చాలా మంది తెలుసు. ఎవరిని అడిగినా చెప్తారు. ఈ అండ్ ఈ గీతా కాంపౌండ్‌లో వర్క్ చేసేవాళ్ళు అందరూ గూడా బాగా షైన్ అవుతారు. హ్మ్. హ్మ్. మామూలుగా గాదు. ఆళ్ళ టాకింగ్ గాని, హ్మ్. అంటే ఆళ్ళ వర్క్ స్టైల్ గాని, లైఫ్ స్టైల్ గాని ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. హ్మ్. ఇది ఏంటి సార్ ఆ పర్టిక్యులర్‌గా అంటే ఇంకోటి గూడా ఉంటది. అంటే అక్కడ మనకి ఫుల్‌గా డబ్బులు సంపాదించేసుకోవడానికి గీతా ఆర్ట్స్ కాదు గానీ, కంప్లీట్‌గా మంచి ఫేమ్ ఒస్తది గీతా ఆర్ట్స్ నుంచి హ్మ్. అని జెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. హ్మ్. ఏంటి సార్ దీనికి ఏమన్నా ఏం లేదు సార్. నేను ఇందాకే చెప్పాను గదా! సో, అరవింద్ సార్ పడే కష్టం గాని, బన్నీ గారు పడే కష్టం గాని, అంటే ఆళ్ళు పడే కష్టంలో 20% పడితే చాలండి. ఓకే. మనం లైఫ్‌లో ఎక్కడికో ఎళ్ళిపోతాం. బన్నీ గారు అసలు ఆయన ఒక ఫిల్మ్ వర్క్ చేస్తున్నప్పుడు ఆయన తీసుకునే ప్రెషర్ గాని, ఆయన పెట్టే కష్టం గాని, హ్మ్. మీరు చూసామండి 'పుష్ప' ఆ! ఇవన్నీ ఆయన పాత సినిమాలన్నీ చూస్తూ మామూలుగా. ఉంటారు. ప్రతి సినిమాకి ఒక్కో వర్స్‌టైల్ లుక్ ఉంటదాయనది. ఆ! సో, అంటే ఒక సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి ఓకే. క్యారెక్టర్ ఎలా ఉండాలి? డైరెక్టర్ సైడ్ నుంచి కాకపోయినా ఈయన సైడ్ నుంచి కూర్చొని, ఇది నా హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి? ఎలా మేనరిజమ్స్ ఏంటి? స్వాగ్ నేను ఎలా పెట్టొచ్చు ఈ క్యారెక్టర్‌లో అని. ఆయన అంత అలా చేసి ఆయనున్న స్టేజ్‌కి ఆయన పెట్టకపోయినా ఎవరు అడగరు. ఆ! ఆ డీటెయిలింగ్ చూసుకొని అంతే కష్టపడతారు. సో, ఆ కష్టాన్ని చూసిన తర్వాత లైఫ్‌లో అరె బాబు! లైఫ్‌లో ఆయనకి అన్నీ ఉన్నాయి. హ్మ్. సంవత్సరంకో 200, 300 కోట్లు తీసుకుంటున్న అవునవునవును. హీరో ఆయనే అంత కష్టపడుతున్నప్పుడు మనం ఎక్కడి నుంచో వచ్చి కనీసం 20, 30% ఆయన పడే కష్టంలో పడితే మనం ఎక్కడికో కొంచెం. వెళ్తాం అనే ఫీలింగ్ అండి. సో, మా సర్కిల్‌లో ఉన్నోళ్ళైతే ఆ కష్టం చూసారు. అవును. సో, ఇప్పుడు ఎస్‌కేఎన్ గాని, నేనవ్వచ్చు, మా వంశీ నందిపేట అవ్వచ్చు, ఏలూరు సీన్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అవును. ఏలూరు సీన్ అవ్వచ్చు. సో, అందరూ ఆ కష్టం చాలా దగ్గరుండి చూసేవాళ్ళు. మాకు ఆళ్ళే ఇన్‌స్పిరేషన్. ఇంకోటేంటంటే జాగ్రత్తగా ఖర్చు పెడతారని జెప్తారు చాలామంది హ్మ్. రూపాయిని. హ్మ్. అంటే దీనికి కాంట్రడిక్షన్స్ వేరే రకంగా గూడా రావచ్చు గానీ, అలా కాదు. ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు పర్ఫెక్ట్‌గా ఖర్చు పెడతారు. జాగ్రత్తగా ఖర్చు పెడతారు. ఒక అవును. మంచి ప్లాన్ ఉంటది. అవును. ఎక్కడ తక్కువ చేయరు. అలా అని హ్మ్. జెప్పేసి ఖర్చు పెట్టకుండా ఉండరు. ట్రూ. ట్రూ. అనేది పర్టిక్యులర్‌గా జెప్తారు. హ్మ్. అది ఒక్క అల్లు అరవింద్ గారనే గాదు. మేం తర్వాతొచ్చిన 'బన్నీవాస్' గారేంటి హ్మ్. అండ్ 'ఎస్‌కేఎన్' గారేంటి, హ్మ్. మన 'ధీరజ్' గారు, హ్మ్. అలాగే ఇప్పుడు మీరు హ్మ్. అందరూ గూడా చాలా అంటే ఉంది గదా! అని జెప్పేసి ఒకేసారి ఏదేదో చేసేయాలని నెక్స్ట్ లెవెల్‌లో ఆ రేంజ్‌లో గాకుండా హ్మ్. జాగ్రత్తగా ఎళ్తారు. మీ ప్లానింగ్ చాలా బావుంటది. దానికి ఎంత హోమ్ వర్క్ చేస్తారో నాకు తెలీదు గానీ హ్మ్. ఈ ప్రొడక్షన్ విషయంలో హ్మ్. ప్రత్యేకంగా. నేను నేను నేమ్ చెప్పను గానండి. సో, మా దాంట్లో ఉన్నాయన ఒకాయన నాకు ఓ మాటన్నారు. సో, "నువ్వు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ గాని, ఇవి గాని చాలా పూరున్నావు. ఆ! సో, ఒక బిజినెస్ మ్యాన్‌గా నువ్వు గ్రో అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. సో, అది చూసుకో. నువ్వు లైఫ్‌లో ఎక్కడికో వెళ్తావు" అని చెప్పేసి ఆయన చెప్పిన మాట నాకు ఇప్పటికి మైండ్‌లో గుర్తు. నాతో 2 ఇయర్స్ బ్యాక్ అన్నారు. ఓకే. సో, అప్పుడప్పుడే నేను ఇంకా ప్రొడక్షన్ ఇవన్నీ చేద్దాం అనే దాంట్లో ఉన్నా. ఒక థాట్‌లో. యాహ్! సో, ఆయన చెప్పిన మాట నాకిప్పటికీ అది మైండ్‌లో ఉండిపోయిందండి. సో, అయితే ఇప్పుడు మన దగ్గర 100,00,00,000 ఉన్నాయని చెప్పేసి రూ. 10 బిస్కెట్ ప్యాకెట్ రూ. 20 అవునవును. కొనం గదా! రూ. 10 కొంటాం లేదా ఇంకో చోట ఎక్కడన్నా తగ్గుతదేమో అని చూస్తాం. అదే ఫిలాసఫీ అక్కడ అందరూ ఫాలో అయ్యేది. ఓకే. యాహ్! ఈ ప్లానింగ్ అయితే మాత్రం చాలా బావుంటది అందరిలోనూ. అవును. సో, అంటే ఇది పర్టిక్యులర్‌గా ఎందుకు అడుగుతున్నానంటే, ఇంత బ్యాకప్ పెట్టుకొని మీరు కంప్లీట్ థియేటర్ మూవీయే హ్మ్. చేసేయొచ్చు. హ్మ్. పర్టిక్యులర్‌గా వెబ్ సీరీస్ చేశారు. హ్మ్. అది గూడా ఒక మీడియం స్కేల్ అనుకోవచ్చు. స్మాల్ టు మీడియం అనుకోవచ్చు. హ్మ్. ఒక వెబ్ సీరీస్ చేశారు. మీ హ్మ్. ప్రొడ్యూసర్ డెబ్యూట్‌కి. అందుకే అడుగుతున్నా పర్టిక్యులర్‌గా యాహ్! ఏంటిది ఈ ప్లానింగ్ విషయంలో? మీరు తలుచుకుంటే మీ కాంటాక్ట్స్ గాని, మీ బ్యాకప్ గాని థియేటర్ హ్మ్. మూవీ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో మీరు లాంచ్ అవ్వచ్చు ప్రొడ్యూసర్ యాహ్! గాని. అయినా ఈ స్మాల్ స్కేల్‌నే ఎందుకు చేసుకున్నారు? లేదా మీడియం స్కేల్‌ని? ఇప్పుడు ఇదే క్వెషన్ నేను మార్కెటింగ్ దాంట్లో అడిగితే మార్కెటింగ్‌లో నేను ప్రొఫెషనల్ అండి. నాకు 13 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. హ్మ్. బట్ వెన్ కమ్స్ టు ప్రొడక్షన్ హ్మ్. నాకు ప్రొడక్షన్ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఓకే. సో, ఎక్కడో అక్కడ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి గదా! ఇప్పుడు ప్రొడక్షన్ ఎలా జరుగుతది, ఏంటి చూస్తాం గానీ, నేను దిగినప్పుడు నేను జీరో నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూనే ఎళ్ళాలి. హ్మ్. సో, నాకు సర్కిల్ ఉంది, ఇంతమందున్నారని జెప్పేసి డబ్బులు తెచ్చేసుకొని చేస్తే దానివల్ల యూజ్ లేదు. సో, నేను నెమ్మదిగా మెట్టు మెట్టు ఎక్కుతూ నెమ్మదిగా చేసుకుందాం అనే ప్లాన్. సో, లక్కీగా నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో, ఆ జర్నీ గూడా ఎలా స్టార్ట్ అయిందో మీకు తెలుసని అనుకుంటున్నాను. నాది ఇన్‌స్టాగ్రామ్‌లో 'రాలంగి మావయ్య' అని ఒక పేజ్ ఉంది. అదే సో, ప్రమోషన్స్‌లో ఈ చెప్పారు. నాస్టాల్జియా కాంటెంట్ 90స్ అవునవును. కిడ్స్ కాంటెంట్ ఇవన్నీ చేస్తూ ఉంటా. సో, ఆ కాంటెంట్ చాలా బాగా వైరల్ అయింది. వైరల్ అయినప్పుడు నాకు నితిన్ గారు మన ఈటీవీ నుంచి ఈటీవీ నితిన్ నితిన్ గారు గారు.
సో నితిన్ గారు, సాయి గారు కనెక్ట్ అయ్యి మీ కంటెంట్ చాలా బాగుంది. సో వీటిని మనం మీరు చెప్పి ఇప్పుడు అమ్మమ్మ ఇల్లు అని, అవును. తర్వాత ఫ్రెండ్షిప్స్ ఎలా ఉండేవి, సమ్మర్ హాలిడేస్ ఎలా ఉండేవి, సండేస్ ఎలా ఉండేవి అని ఎపిసోడ్స్ చేస్తూ ఉండేవాడిని. వీటన్నిటిని ఒక 52 ఎపిసోడ్స్ కింద చేద్దాము, వారానికి ఒకటి రిలీజ్ చేద్దాం అన్నారు. ఓకే. ఫస్ట్‌లో. ఫస్ట్ మా ఇనీషియల్ డిస్కషన్ ఓకే. అన్నప్పుడు సరే ఐడియా బాగుంది, అంత చేద్దాం అనుకున్నప్పుడు కానీ నేను ఎక్కడో ఆలోచించా. సో ఆ 52 ఎపిసోడ్స్ చేసే బదులు ప్రాపర్ కథ రాసుకున్నాము. కథ రాసుకుని ఒక వెబ్ సిరీసో, సినిమాగా చేద్దాం అనే డిస్కషన్‌లో ఓకే. మీకోకే. మీ దగ్గర ఆల్రెడీ ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి మేము చేద్దాం అన్నాం. మీరు మంచి కథతో వచ్చారంటే మనం సీరీసే చేద్దాం, సినిమానో, సీరీసో చేద్దాం అన్నారు. లక్కీగా మేము కథ మీద వర్క్ చేయడం. అది కట్ చేస్తే అదేంటంటే స్పాన్ పెరుగుతూ వచ్చింది మేము చెప్పాలనుకుంటున్నది. ఓకే. సో మేము సినిమానా, సీరీసా అన్నట్టే రాసుకోవడం స్టార్ట్ చేశాను. అది సీరీస్ 3:30 గంటలు 7 ఎపిసోడ్స్ కంటిన్యూ. అవును. 7 ఎపిసోడ్స్. దీన్ని సినిమా బదులు మంచి కథ చెప్దామని సీరీస్ చేశాను. ఓకే. సో స్క్రిప్ట్ లెవెల్ నుంచి మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉందన్నమాట. యాహ్! అండి. వెరీ మచ్. ఓకే. యెస్. సో మూల కథ ఇచ్చింది మీరే అనుకోవాలా? మూల కథ అనేది నాకెలా చెప్పాలో కూడా తెలీదు. బట్ ఐడియా ఏదైతే ఉందో స్టోరీ లైన్. స్టోరీ లైన్ తను మా డైరెక్టర్ వినోద్ గాలి ఆ! తను ఇచ్చిన ఐడియా అండి. ఇలాగా మీరు చూసారు కదా! చూసాను. చూసినోడికి యాక్సిడెంట్ అవుద్ది లీడ్ క్యారెక్టర్‌కి. దానికి 15 రోజులు పెళ్లి ఉంటది. సో అక్కడి నుంచి డ్రైవ్ ఎలా తీసుకెళ్దాం అనుకున్నప్పుడు అప్పుడు మేమంతా కూర్చొని నేను, వినోద్, మా రైటర్ రాజశేఖర్ అందరూ కూర్చొని ఓకే. అందులో నాస్టాల్జియా వాడు గుర్తు రావాలంటే డాక్టర్ వచ్చి చెప్తాడు. అవును. వాడి గతం గుర్తు చిన్నప్పటి నుంచి లైఫ్‌లో జరిగింది. సో అక్కడి నుంచి నెరేటివ్ డ్రైవ్ అదంతా నాదండి. ఓకే. ఎలా తీసుకెళ్దాం ఏంటి అని. బాగా హ్యాండిల్ చేశారు వినోద్ కూడా. యాహ్! అండి. ఈస్ వెరీ మచ్ టాలెంట్. ఆల్రెడీ తను 'ససిమధునం' అని చెప్పేసి ఈటీవీకి ఒక వెబ్ సిరీస్ చేసాడు. అది చాలా పెద్ద హిట్. ఓహ్! అది 1,10,00,000లో చేశారు. ఓకే. మన దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్ చేసాడు కదా! పవన్ సిద్ధు. ఓకే. పవన్ పవన్ సిద్ధు సిద్ధు అండ్ తన సాఫ్ట్‌వేర్ క్యారెక్టర్. అవును. సాఫ్ట్‌వేర్ క్యారెక్టర్. పవన్ సిద్ధు అండ్ సోనియా సింగ్ వాళ్ళ పేరున్నారు కదా కపుల్. అవునవును. వాళ్ళిద్దరూ హీరో, హీరోయిన్‌లు అందులో. ఓకే. అది ఈటీవీకి చాలా పెద్ద హిట్. ఎప్పుడైనా చూడండి. ఓకే. అది మంచి హిట్ అవ్వడంతో సాయి గారు, నితిన్ గారు, బాపినీడి సార్ అందరూ కలిపి తనకి ఇంకో ఆపర్చునిటీ ఇవ్వడం. అది తన దగ్గర ఐడియా ఉంది. నా దగ్గరికి పంపడం అలా గుర్తుకొస్తున్నాయి స్టార్ట్ అయింది. సరే ఈ వెబ్ సిరీస్‌లకి హీరోలని ఒప్పించడం అనేది పెద్ద టాస్క్ అని విన్నాను నేను అవును. బేసిక్‌గా. ఈ విరాజ్ అశ్విన్ గారు ఆయన బేబీతో మంచి క్రేజ్ వచ్చింది. అవును. ఫస్ట్ ఆయన్నే అనుకున్నారా? లేకపోతే ఆయన ముందు ఎవరినన్నా అనుకుని లేదు. ఫస్ట్ ఐడియా అనుకున్నప్పుడు కథ చెప్పింది ఆయనకండి. విరాజ్ గారికి. విరాజ్ గారికి. బట్ తర్వాత ఏంటంటే మల్టిపుల్ రీజన్స్ ఇంకో 1, 2 అనుకున్నాము. అందరికీ నచ్చింది ఆ కథ. బట్ మల్టిపుల్ రీజన్స్. సో Okay. అవ్వలేదు. మళ్ళీ అది ఎవరైతే చేస్తే బెస్ట్ ఫిట్ ఆయన దగ్గరికి వచ్చి ఆగింది. ముందు అనుకున్నారు వేరే వాళ్ళు. ఫస్ట్ చెప్పింది విరాజ్ గారికి. ఓకే. సో అక్కడి నుంచి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ విరాజ్ గారి తెలుసుకోవచ్చా ఎవరు అనుకున్నారు అనేది? దగ్గరికి. ఏం కాదులేండి. సో అదే విరాజ్ గారి తర్వాత ఇంకా దీక్షిత్ శెట్టికి ఓకే. ఓకే. చెప్పారు. ఎస్ ఎస్ దీక్షిత్ మన దసరా గర్ల్ ఫ్రెండ్. ఎస్ ఎస్ గర్ల్ ఫ్రెండ్ చేశారు కదా దీక్షిత్ దగ్గరికి వెళ్ళారు. ఓకే. ఓకే. బట్ విరాజ్ గారికి కూడా బాగానే సెట్ అయింది బాగా. విరాజ్ గారు చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తారు. అంటే ఆయన ఫస్ట్ నుంచి కథను నమ్మాడండి ఆయన. ఓకే. ఆ డైలాగ్ అది మామూలు కథ కాదురా బాబు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటది. లూప్‌లో చెప్తా ఉంటాడు ఆయన 2, 3 అవును సార్లు. అవును. అది వర్కౌట్ అబ్బో అయింది అది దానికి. అది పెద్ద కథరా ఆ! బాబు. అబ్బో! అది పెద్ద కథరా బాబు అని చెప్పేసి అది అవును. రిపీట్ చేస్తా ఉంటారు కదా! అది ఫస్ట్ ఐడియా అనుకున్నప్పటి నుంచి అది ఉంది. ఆ! సో ఆ డైలాగ్ ఆయనకి ఒక రకంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆహ్, ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన ఫ్రెండ్స్‌కి ఎక్కువ డైలాగులు ఉంటాయి పూర్తిగా. ట్రూ. హీరోలు అన్నప్పుడు కొంచెం డిమాండ్ చేయొచ్చు. కానీ అక్కడ ఎక్కడ కూడా కాకుండా సెటిల్డ్‌గా అట్ ది సేమ్ టైమ్ సైలెంట్‌గా ఉంటానే కామెడీ క్యారీ చేసాడు. అవును అవును. సో, ఆ విషయంలో అయితే ఈ డైరెక్టర్ క్రెడిబిలిటీ కూడా ఉంటదేమో పర్టిక్యులర్‌గా బాగా హ్యాండిల్ చేశారు. లేదండి ఆయన మీరు అన్నట్టు ఆ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కి డైలాగ్స్ అవన్నా ఆయన ఎక్కడా కూడా ఎప్పుడు డిస్కషన్ లేదు. అదే. ఆయన కథను నమ్మాడు. ఓకే. కథకి ఇది అవసరం. కట్ చేస్తే ఎండ్‌లో అసలు ఆయన దాంతోనే కదా ఎండ్ అయ్యేది మొత్తం. అవునవును. సో ఆయన కథను నమ్మే వెళ్ళాడు. ఏ రోజు కూడా ఇక్కడ వీళ్ళకి ఎక్కువ అవుతుంది ఇక్కడ చూసిన మీకే తెలిసినప్పుడు చేస్తున్న ఆయనకు కూడా తెలుసు. అవునవును. బట్ చెప్తే నమ్మరు. ఒక్క రోజు కూడా ఆయన డిస్కషన్ మా దగ్గర తీసుకురాలి. సో, ఎన్ని డేస్‌లో కంప్లీట్ చేశారు సార్ ఇది? 50 డేస్ చేశాను. 51 డేస్. 51 డేస్‌లో Yes, కంప్లీట్ yes. అయిపోయింది Yeah. మొత్తం ప్రొడక్షన్. ఎగ్జాక్ట్ 51 డేస్ చేశాను. ఓకే. అండ్ ఇందులో చాలా టాపిక్స్ టచ్ చేశారు. మన హై స్కూల్ డేస్ నుంచి అవును. 90s కిడ్స్‌కి బెస్ట్ మూమెంట్స్ అంటే చాలా ఉంటాయి. అందులో ఒకటి 'చిరుత' ఆల్బమ్. ఎస్ ఎస్. దాన్ని పర్టిక్యులర్‌గా ఒక ట్రైలర్ కాదు ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు Cold ఒక cold కట్ అలా opening లో పెట్టారు. వేశారు. అదంతా కూడా చాలా బాగుంది. అయితే ఒకటి
మనకి 90s కిడ్స్‌కి ఇంకోటేంటంటే బస్సులో వెళ్తున్నప్పుడు కార్ విండో సీట్ కోసం కొట్టేసుకుంటూ ఉంటాం. పోస్టర్‌లు అవును. చూడటం అంటే అవును. చిన్నప్పుడు మాకదొక అలవాటు ఉండేది. యాహ్! యాహ్! నేను మా బ్రదర్ కూర్చుంటే విండో సీట్ కోసం కొట్టేసుకునేవాడిని. హ్మ్. ఎందుకంటే దారిలో పోస్టర్స్ వస్తాయి. అప్పట్లో మనకొక అంతే కదా! మంచి పోస్టర్స్ నాస్టాల్జియా అది. చూసుకుంటూ వెళ్ళడం బ్యూటిఫుల్ నాస్టాల్జియా అది. అది 25 డేస్ హీరోల పోస్టర్‌లు 50 డేస్, 100 హ్మ్. డేస్ హ్మ్. ఇలా పోస్టర్‌లు కనిపిస్తుంటే భలే అనిపించేది. హ్మ్. అది కూడా ఎక్కడన్నా ఉంటదా అని చెప్పి చూస్తా ఉన్నది. యాహ్! యాహ్! బట్ ఏంటంటే కథకి అది అంటే ఏంటంటే కొన్ని పెట్టిన ఇరికించిన ఫీలింగ్ ఉంటది అన్నట్టు. సో, ఇంకా ఫస్ట్ కొన్ని ఐడియా కూడా అనుకున్నా చాలా వరకు స్క్రిప్ట్‌లో రాసుకున్నా షూట్ హ్మ్. చేసేదానికి మేము వెళ్ళలేదు. ఎందుకంటే ప్రతీది యేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఇంకా లెంత్ ఎక్కడికో ఎళ్ళిపోతుంది. అవును. 4 గంటలు, 4:30 గంటలు ఎళ్ళిపోతుంది. లేదు ఎపిసోడ్ 30 మినిట్స్ అనుకుని స్టార్ట్ చేసాము. సో, అమ్మమ్మ గారి ఇల్లు గాని, అండ్ ఇంకొకటి లాస్ట్‌లో ఆ బీచ్ సీక్వెన్స్. హ్మ్. హ్మ్. ఆ బీచ్‌లో వాళ్ళ ఫ్రెండ్ మిస్ అయిపోవడం అనేది అవును. మాది పర్టిక్యులర్‌గా మొగల్తూరు దగ్గరలో ఉన్న తూర్పుతాళ్ళు గ్రామం మాది. ఓకే. ఆ పక్కనే పేరుపాలెం బీచ్ ఉంటది. ఆ! పేరుపాలెం బీచ్. రెగ్యులర్ విజిట్ అన్నమాట. అవును. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన బీచ్ కూడా. ఆ! యాహ్! చాలా మంది ఇప్పటికే డేంజర్. చాలా మంది మిస్ అయిపోయారు. ఇప్పటికి హ్మ్. అదొకటి ఉంటది. సో, అది కొంచెం బాగా రిలేట్ అయ్యి చూసాను నేను. అక్కడ అవును. ఎమోషనల్ అయిపోయాను బాగా. హ్మ్. హ్మ్. కొంచెం కళ్ళల్లోంచి నీళ్ళొచ్చినియి. నిజంగానే ఆ మహేష్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అది వచ్చినప్పుడల్లా ఫస్ట్ నుంచి కామెడీలో ఎళ్తది. ఓ పక్కన సస్పెన్స్ ఉంటది. అలా ఉంటది. హ్మ్. లాస్ట్ ఎపిసోడ్‌కొచ్చేసరికి అమ్మమ్మ ట్రాక్ వచ్చినప్పుడు గాని, ఈ ట్రాక్ వచ్చినప్పుడు గాని చాలా ఎమోషనల్ అయిపోయాం. బాగా అవును. కనెక్ట్ అయిపోయాం అసలు. ఏమన్నా ఒకటి చిన్న 2 స్టార్టింగ్‌లో ఏమన్నా అబ్బా! ఇది కొంచెం స్లో, ఇది కొంచెం స్లో అని ఏమన్నా కంప్లెయింట్స్ ఉన్నా గాని, ఈ పర్టిక్యులర్ టాస్క్‌లో వచ్చేసరికి పాజిటివ్‌గా మారిపోతది మొత్తం. రైట్. రైట్. సీరీస్ చూసినప్పుడు. హ్మ్. సో, ఆ ఎమోషనల్ ట్రాక్ ఫస్ట్ ఉందా? లేపోతే ఉందండి. ఫస్ట్ నుంచి అమ్మమ్మ ఎమోషన్ అయితే ఉంది. ఓకే. మేము ఇలా నోస్టాల్జియా చుట్టూ ఒక కథ చెప్దాం అనుకున్నప్పుడు అందరికి ఉండే యూనివర్సల్ ఎమోషన్ అమ్మమ్మ. హ్మ్. అవును. సో, అది ఎవరు ప్రాపర్‌గా టచ్ చేయలేదు అనే ఫీలింగ్ నాకు. ట్రూ. సో, ఆహ్, అ అమ్మ మీద సాంగ్స్ ఉన్నాయి. నాన్న మీద సాంగ్స్ ఉన్నాయి. ఆహ్, ఆటి మీద సినిమాలున్నాయి గానీ ప్రాపర్ అమ్మమ్మ మీద ఉండి ఆళ్ళు చెప్పిందేది లేదు అని మాకనిపించింది ఇనీషియల్‌గా. అంటే మధ్యలో ఒక సినిమా వచ్చింది. హ్మ్. 'నాగశౌర్య' గారిది 'అమ్మమ్మ గారిల్లు' రైట్. అని అమ్మమ్మ గారి చెప్పేసి. ఇల్లు అని చెప్పేసి. బట్ హ్మ్. అది ఆ టైంలో ప్రమోషన్ సరిగ్గా జరగకపోవడం యాహ్! వల్ల చాలా అది మందికి ఇంకా తెలీదు. అది బట్ ఆ సినిమాకి తగ్గ ఆ! రీచ్ అవ్వలేదని నాది అవును. ఫీలింగ్. 'అమ్మమ్మ ఇల్లు' అనేది అందరికి ఒక హ్మ్. హ్మ్. హార్డ్ కోర్ ఎమోషన్ అది. అసలు అమ్మమ్మ ఇల్లు అనేది ఆ ఎమోషన్ లేనోడు ఎవడు ఉండడు అదే. కదా! మన మరి చిన్నప్పటి పాట గూడా నుంచి పెట్టారు గదా! మీరు అవునవును. సో, సిరీస్‌లో. ఫస్ట్ నుంచి ఉంది. ఓకే. అమ్మమ్మ ఇల్లు గురించి ఒకటి చెప్దాం ఓకే. అనేదుంది. అది కథలో ఎలా బ్లెండ్ చేయాలనేది మాకు ఐడియా లేదు. హ్మ్. ఇనీషియల్ ఆ జర్నీలో రాసుకుంటున్నప్పుడు లక్కీగా అంతా కుదిరింది. హీరోకి అది రిమైండ్ చేసే విధానం ఇదంతా గూడా హ్మ్. చాలా బాగా కనెక్టివిటీ యాహ్! కుదిరిందక్కడ. యాహ్! అండి. చాలా బాగా ఎక్కడ ఏది కుదిరింది. తీసుకొచ్చి కావాలని కూర్చోబెట్టినట్టు లేదు. అవును. ఆర్గానిక్‌గా లక్కీగా అంతా బాగా కుదిరింది. మీ అమ్మమ్మ గారి ఇల్లు ఎక్కడ సార్? నాది కాకినాడ అండి. నేను చిన్నప్పటి మొత్తం నుంచి మీ నానమ్మ గారి ఇల్లు అక్కడే. నాకు అమ్మమ్మ ఇల్లు కాకినాడ అండి. నాకు చిన్నప్పటి నుంచి నేను మా అమ్మమ్మ గారి దగ్గరే పెరిగా. ఓహ్! సో, మా అప్పుడు అమ్మమ్మ మీది సొంత ఊరు ఏదొస్తది? ఐ మీన్ మీ నానమ్మ గారి మా ఇల్లు? నానమ్మ గారోళ్ళది వైజాగ్ సైడ్. ఓకే. వైజాగ్. యాహ్! యాహ్! బట్ నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే పెరిగాను. మా ఫాదర్, తమ్ముడు, అమ్మ ఆళ్ళంతా వైజాగ్, ఒరిస్సా సైడ్ ఉండేవారు. ఓకే. నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే. సో, అమ్మమ్మ దగ్గర అవ్వడం వల్ల మా అమ్మమ్మ గారికి ఒక ముగ్గురు సిస్టర్స్. సో, ఓకే. వాళ్ళు నలుగురు అంతా కాకినాడ, వైజాగే అందరిది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు మేమంతా కలిసి పెరగడం వల్ల హ్మ్. అవ్వచ్చు. నాకు ఆ కాకినాడ, అమ్మమ్మ ఇల్లు, ఆ చుట్టాల ఎమోషన్ అది కొంచెం నాకు కనెక్ట్ ఎక్కువ. ఓకే. సో, దానివల్లే ఇదంతా. మీకు మీ లైఫ్‌లో సీన్‌లేమన్నా పెట్టారా దీంట్లో? ఈ గుర్తుకొస్తున్నాయిలా? అదే అండి మన చిన్నప్పుడు అంటే స్కూల్‌లో చేసే అల్లరి నాస్టాల్జిక్ పనులు. మూమెంట్స్ అందరికీ ఉంటాయి. పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఎందుకు అడుగుతున్నానంటే ఆహ్, ఆ స్కూల్‌లోనో స్కూల్‌లోనే అనుకుంటా. ప్రిన్సిపల్ క్యారేజ్ తినేసిన తర్వాత ఒక సీన్ హ్మ్. ఉంటది. ఆహ్, ఆ సీను ఎలా పెట్టారా ఏంటని చెప్పేసి చ హ్మ్. ఆల్‌మోస్ట్ మా వైఫ్ లూప్‌లో చూసింది సీరీస్. ఓకే. నైస్. ఇంట్లో కూర్చొని చూసింది. నేను మామూలు ఫోన్‌లో చూసాను గానీ, నాకే నవ్వొస్తుందా ఇంతలాగా అని చెప్పి హ్మ్. అనుకున్నా. మా వైఫ్ ఇంకా ఎక్కువగా నవ్వింది. ఆ పర్టిక్యులర్ సీన్ ఎవరు సార్? ఆ థాట్ ఎవరిదది? మా డైరెక్టర్, రైటర్ కలిపి అనుకున్న ఐడియానండి అది. అది మొత్తం. యాహ్! యెస్. 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 అంటే ఫస్ట్ దాన్ని కట్ చేసిన విధానం బావుంది అంటే ఫస్ట్. అది రాసుకున్నప్పుడు ఇది షూట్ చేద్దామా? వద్దా?
షూట్ చేద్దాం వద్దా అనుకుంటూనే రాసాము. దీని గురించి చెప్పండి సార్. అది కట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. సో అదేండి బేసిక్‌గా సీన్ రాసుకున్నప్పుడు పేపర్ మీద అందరికీ చాలా ఫన్ అనిపించింది. కానీ ఎక్కడ క్రింజ్ కొడతదా అనే ఫీలింగ్ అందరికీ వచ్చినప్పుడు, బట్ ఆ సీన్ అసలు షూట్ చేద్దాం వద్దా పెడదామా అనుకుంటే చాలా అనుకున్నాం. కానీ సర్లే ట్రై చేద్దాం ఒకసారి షూట్ చేసాము. ఎడిట్‌లో చూసుకున్నప్పుడు పేలింది ఆ సీను. హ్మ్. సరే ఇదేదో డిఫరెంట్‌గా ఉంది. జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. చూసిన అవును. ప్రతి ఒక్కళ్ళు. ఆబ్వియస్‌గా చాలా మందికి చూపిస్తాం కదా! రిలీజ్ అయ్యే ముందు అవునవునవును. ఎడిట్‌లో ఉన్నప్పుడు. చూసినప్పుడు అందరూ కూడా పర్లేదు ఫన్ చిన్నప్పుడు చేసిన చాలా ఎదవ పనుల్లో అవునవును. ఇదొకటి. సరదాగా పెడదాం అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఆయన చెయ్యి పట్టుకుని లెమన్ రైస్ లెమన్ అంటాడు. రైస్ అది మామూలుగా పేలలేదు అది. ఈ అసలు. ఇద్దరి దగ్గర కూడా షేరింగా అంటాడు. నెక్స్ట్ షేరింగా టైం అంటే వచ్చేసి అది బాగా పేలింది. చాలా గట్టిగా వెళ్ళింది. ఆ రోజు శ్రీరాములు థియేటర్‌లో మేము చూసినప్పుడు కూడా జనాలు పడి నవ్వుతున్నప్పుడు ఆ! ఓకే. పెట్టి మంచి పని చేసాం ఈ సీను అనే ఫీలింగ్. ఆయన మళ్ళీ సీరియస్‌గా కనపడతాడు ఆయన. ఎవరు? అవును. ప్రిన్సిపల్ కమ్ ప్రియదర్శి మామగారు రామ్ రోల్ చరణ్. చేసిన రామ్ చరణ్. చాలా సీరియస్‌గా ఉంటాడాయన. ఆయన చెప్పేసరికి ఆయన సీరియస్ టోన్‌లోనే కామెడీ బా పండిందసలు. అవును. సో, ఓకే సార్. ఈ సీరీస్ ఆహ్, మంచి వ్యూవర్‌షిప్ వస్తుందనుకుంటున్నాను హోప్‌ఫుల్లీ. అండి. చాలా బా చేస్తుంది. మా ఇంట్లోనే 2, 3 సార్లు చూస్తున్నారండి. అవునా? మన ఈటీవీలోనే 100,000,000 క్రాస్ చేసింది. సూపర్. వాచ్ టైమ్ క్రాస్ చేసింది. సబ్స్ అన్ని చాలా బాగున్నాయన్నారు. సీరీస్‌లో హీరోయిన్ బర్త్‌డే ఆగస్ట్ 8థ్ అని ఉంటది. ఆళ్ళు 'దేశముద్రు' సినిమాకెళ్తారు. అవును. 'దేశముద్రు' సినిమా ఏమో సంక్రాంతికి రిలీజ్ అయింది ఆ ఇయర్. 2007 ఐ థింక్ జాన్ 12థ్ అనుకుంటా. జాన్ 12. ఆళ్ళేమో ఆగస్ట్ 8థ్‌న ఎళ్తారు. ఏంటి సార్ ఇది ఆళ్ళు అది ఆగస్ట్ 8థ్ అంటే ఆల్మోస్ట్ 208వ రోజు సినిమా. ఆ టైం వరకు కాకినాడలో ఉందా? లేకపోతే మీరు ఫోర్స్‌ఫుల్‌గా ఉంది పెట్టారా? కదండీ. కాకినాడ పద్మప్రియ థియేటర్‌లో 200 రోజులు పైన ఆడిన సినిమా అది. 200 రోజుల. 170, 200 రోజులు అప్పుడు ఆడేవి కదా సినిమాలన్నీ కూడా. ఇది 208వ రోజు. ఎళ్ళారు. 200 అంతే. అంటే మీరు అల్లు అర్జున్ గారి మీద అభిమానం అభిమానంతో ఏమన్నా ఇరికించారా అని చెప్పి ఒక రకమైన డిస్కషన్ కూడా నడిచింది ఇది. నన్నే ఉండే రిలీజ్. ఆఫ్ కోర్స్ పోనీ పెట్టాననే అనుకుందాం. ఏముంది అందులో బన్నీ గారు అంటే అభిమానం. అవును. ఇప్పుడు ఆయనకి నా అభిమానం ఎలా చూపించుకోగలను? అవునవునవును. అంతేగా. అండ్ ఆ ఆయనకి నేను టైంలో చేయగలిగింది ఏముంటదండి? ఆబ్వియస్లీ. అంతకు మించి సో ఆయనంటే నాకిష్టం. నాకిష్టమైన చూపించాను. సో సో ఏదో సినిమాకెళ్ళడం బదులు నాకిష్టమైన ఆయన సినిమాకెళ్లారని చూపించుకున్నాను. అంటే ఆ రోజుల్లో అంటే సెకండ్ రిలీజెస్ ఉండేవి. ఇప్పుడంటే హ్మ్. రీ రిలీజెస్ అంటున్నారు కొన్ని దశాబ్ద అవును. కాలం అవును. తర్వాత. అప్పుడు సెకండ్ రిలీజ్. సెకండ్ రిలీజ్ అంటే టౌన్‌లో ఆడి విలేజ్‌లోకి వచ్చేవి. టౌన్‌లో 100 రోజులు ఆడిన తర్వాత అవును. చిన్న ఊర్లోకి వచ్చేవి. అండ్ ఆ ప్రింట్‌ల రోజులు కదా! ఆ రోజు. అవును. అక్కడ ప్రింట్ ఇక్కడికి రావాలన్నమాట 100 రోజుల తర్వాత. లేదంటే అక్కడ 75 రోజులు ఆడిన తర్వాత ఒక విలేజ్‌లోకి వచ్చేది. అలా కూడా రిలీజ్ అవును. అయ్యేవి. బట్ సెకండ్ రిలీజెస్ కాకినాడకి ఏమున్నా ఫస్ట్ ఫస్ట్ సెకండ్ రిలీజ్ ఏవి ఉండవు కదా! కాకినాడ అవునవునవును. అప్పట్లో టౌన్ కాబట్టి. సెకండ్ రిలీజ్ ఆప్షన్ కూడా ఉండేది. అవును. గుర్తుంది. అండ్ మీరు అభిమానం బాగా చూపించారు. అయితే అల్లు అర్జున్ గారు ఈ సీరీస్ చూసి ఏమన్నారు? నేను బన్నీ గారు ప్రస్తుతానికి ఇంకా రాకా షూట్‌లో ఉన్నారండి. రాకా షూట్‌లో ఉన్నారు. రాకా షూట్‌లో ఉన్నారు. యెస్. ఆయన ఒకసారి ఫ్రీ అయిన తర్వాత సినిమా అనుకోండి నేను 2 గంటలు 2:30 గంటల లోపే ఉంటది కాబట్టి నేను పర్సనల్‌గా టైం తీసుకొని చూపించొచ్చు. ఇది 3 ఆర్ 40 3 మినిట్స్ అవర్ నేను టైం తీసుకుని ముందు ఆయన ఉన్నంత బిజీ షెడ్యూల్‌లో 4 గంటలు టైం ఇచ్చి ఓకే. సో ట్వీట్ కూడా చేశారు ఆయన. ట్వీట్ చేశారు నాకు. వెరీ హ్యాపీ అండి. ఆయన యూజువల్‌గా చాలా నచ్చితే గాని ఏది కూడా ట్వీట్ అయ్యారు. బట్ చాలా బిజీ ఉన్నారు ఆయన. బిజీ ఉన్నందుకు లేచారు. ట్వీట్ చేస్తే నీకు హెల్ప్ అవుతది. నాకు తెలుసు అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. ఆయనే అడిగేస్తారు కదండీ! ఆయనకి నచ్చింది అంటే నేను ఇన్‌ఫాక్ట్ మీరు చెప్తే నమ్మరు. నేను మెసేజ్ పెట్టాను ఆయనకి. ఓకే. సార్ ఇలాగా రిలీజ్ అయింది. నిన్నే రిలీజ్ అయింది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీరు ఒకసారి పోస్ట్ చేస్తే నాకు హెల్ప్ అవుద్ది సార్ అది అంటే ఏం మాట్లాడుతున్నావు ఇన్‌ఫాక్ట్ నువ్వు పంపిస్తామని కావాలంటే నేను మెసేజ్ చూపిస్తాను మీకు. నువ్వు పంపిస్తావేమో నేను వెయిట్ చేస్తున్నాను నేను అన్నాడు. అసలు సో స్వీట్ అండి అది. అసలు ఆయన ఎలా ఉంటదంటే మాట్లాడి ఏదో సెలబ్రిటీలు కొంచెం కొన్ని ఫార్ములాస్, ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి మాట్లాడుతూ ఉంటారు. ఈయన ఎలా ఉంటదంటే వెంటనే ఓన్ చేసుకుంటాం ఆయన మాట్లాడుతుంటే. అవును. చాలా సింపుల్‌గా, నేచురల్‌గా అనేస్తా ఉంటారు. ఫిల్టర్ ఉంటుంది. అసల అలా అని చెప్పేసి ఏదో కొంతమంది బ్యాచ్ ఏదో వెతుక్కొని ఉండొచ్చు గానీ, అల్లు అర్జున్ గారు ఏమైనా మాట్లాడారంటే చాలా ఓన్ చేసుకునే విధంగా ఉంటది. అవును. అంతే. అంటే మన ఇంట్లో అబ్బాయి ఏదో అనేసాడు, లేదంటే మన పక్కింట్లో మన ఫ్రెండ్ ఏదో ఐ మీన్ మనకు తెలిసిన ఆయన ఏదో ఇలా సింపుల్‌గా మాట్లాడుతున్నట్టు ఉంటాయి ఆయన మాట్లాడే మాటలు. అండ్ హీరో గురించి కూడా ఆయన ఐ థింక్ మహేష్ బాబు గారి గురించి అనుకుంటా. మహేష్ బాబు గారి గురించి ఐ థింక్ బాలకృష్ణ గారి షోలో. అవును. మహేష్ బాబు గారి గురించి ఒకటి బెస్ట్ చెప్పమంటే ఆయన కంబ్యాక్స్ చాలా బాగుంటాయి. కంబ్యాక్ చాలా బాగుంటాయి. చాలా ఆయన చెప్పిన విధానం భలే ఉంటది. అదనే కాదు మన రిపీటెడ్‌గా చాలా మంది హీరోల గురించి ఆయన స్పందించే విధానం ఏదైతే ఉందో ప్రభాస్ గారిని ఇప్పటికీ 6 అడుగులు బంగారం అని అంటారు.
ప్రభాస్ గారు అని చాలా క్లోజ్ ఫ్రెండ్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది. ఏంటి పర్టికులర్ కొంతమంది ఎందుకు అల్లు అర్జున్ గారి మీద సమ్ కైండ్ ఆఫ్ నెగెటివ్ కామెంట్స్ చేస్తారని చెప్పేసి అలా అనిపిస్తది. అండ్ అంటే ఈ సిట్యుయేషన్‌లో మనం ఇంకోటి అడగాలి. సార్ ఇప్పుడు మనకి ఆబ్వియస్‌లీ మనం అటు సైడ్ అంటే అందరూ కూడా మెగా అభిమానులని చెప్పుకున్నాం కదా! ఏంటి ఇప్పుడు ఈ డిఫరెన్షియేషన్ అనేది ఫ్యాన్స్‌లో పర్టిక్యులర్‌గా ఇంకా కొనసాగుతుందా? లేకపోతే ఏంటి అసలు నాకు తెలిసి ఫ్యామిలీలో అలాంటివి ఏమి ఉండవు. అస్సలు అలాంటిది మొన్న కూడా రీసెంట్‌గా మొత్తం ఫ్యామిలీ కజిన్స్ అందరూ రీసెంట్‌గా కలిసారు. ఓకే. రీసెంట్‌గా కలిసి అందరూ బయటకెళ్ళేసి వచ్చారు. అసలు అందులో ఏముంటాయండి, ఈ ఆన్‌లైన్ బ్యాచ్ ఫేసులు చూపించుకునేవాళ్ళు ఖాళీ ఎక్కువైపోయి చేసేవాళ్ళని. మీకు తెలియదు కాదు. ఇంకెలా ఉంటదండి 'రామ్ చరణ్' గారు గాని, అండ్ 'అల్లు అర్జున్' గారి మధ్య గాని, 'కళ్యాణ్' గారి మధ్య గాని, వాళ్ళ మధ్యలో బాండింగ్ ఎలా ఉంటదండి? మీరు పర్సనల్‌గా దగ్గరుండి చూస్తున్నారు కదా! ఒకటండి, ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీ ఉంటారు. సో, బట్ ఫ్యామిలీలో ఒక అకేషన్ వచ్చిందన్నా, ఒక గ్యాదరింగ్ ఉందన్నా, ఫస్ట్ వీళ్ళందరూ ఎవరికైనా ఒక చిన్న ఇష్యూ వచ్చిందన్నా అందరూ కలిసే కూర్చుంటారు. సో, ఇప్పుడు పండగొచ్చింది, సంక్రాంతి వచ్చింది. అవును, సంక్రాంతి సంక్రాంతి. చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి, బన్నీ గారి ఫ్యామిలీ, అరవింద్ సార్, ఆల్ కజిన్స్ మొత్తం అందరూ కలుస్తుంటారు. ప్రతి ఫెస్టివల్‌కి ప్రతి ఆల్మోస్ట్ ఫెస్టివల్‌కి సంక్రాంతికి కలుస్తారు. పర్టిక్యులర్‌గా బెంగుళూరు వెళ్ళిపోతారు. బెంగుళూరు నాకు అవ్వచ్చు, తెలిసి. ఒకసారి ఢిల్లీ అవ్వచ్చు. సో, ఒకసారి వాళ్ళ ప్లానింగ్ బట్టి సో, వెళ్తా ఉంటారు. దివాళీకి ఒక్కొక్కసారి చరణ్ గారి ఇంట్లో అవుతది. లేదా ఒకసారి బన్నీ గారి ఫార్మ్ హౌస్‌లో దివాళీ పార్టీలు పెడుతుంటారు. మొత్తం కజిన్స్ అందరూ చరణ్ గారి ఫ్యామిలీ, బన్నీ గారి ఫ్యామిలీ, శిరీష్ గారు, బాబీ గారు మొత్తం అందరూ కలుస్తూ ఉంటారు. సో, కుదిరినప్పుడల్లా ఈళ్ళు ఇదర్ ఫంక్షన్స్ కలుస్తారు, లేదా సందర్భం కుదుర్చుకుని అందరూ కలుస్తా ఉంటారు. ఓకే. సో, అస్సలు అందులో ఇప్పటికి ఏం చేంజ్ లేదు. అప్పుడు ఆళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పుడే అలా బట్ ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరి కాళ్ళకి ఫ్యాన్ వార్స్ అని అసలు లోపల ఏం జరుగుతుందో తెలియనోళ్ళంతా చేసే పంచాయతీలు ఇవన్నీ అంతే. సో, ఇది పర్టిక్యులర్‌గా అడగడానికి ఇంకో రీజన్ ఏంటంటే రీసెంట్‌గా 'పెద్ది' సక్సెస్ మీట్‌లో చిరంజీవి గారు ఒకటి మాట్లాడారు. నేషనల్ అవార్డ్స్ గురించి. అంటే ఆయన నార్మల్‌గానే ఉండొచ్చు. నేషనల్ అవార్డ్ ఏదన్నా అవార్డ్స్ అయితే కొనేసుకోవచ్చు అన్నట్టు. సో, అప్పుడు సోషల్ మీడియా అంతా కూడా అల్లు అర్జున్ గారి మీద ఫోకస్ పెట్టి ఆయన మీద కొంచెం కామెంట్స్ చేయడం జరిగింది. సో, దీన్ని పర్టిక్యులర్‌గా ఏమంటారు నాకు? అక్కడ చిరంజీవి గారు అవార్డ్స్ గురించి, అసలు నేషనల్ అవార్డ్స్ గురించి అసలు డిస్కషనే కాదు ఆయన అన్నది. సో, ఆయన ఏమన్నారు ఎగ్జాక్ట్‌గా? నేషనల్ అవార్డ్స్ ఇలాంటి ఏదైనా అవార్డు మనం తెచ్చుకోవాలంటే రకరకాల ఫార్ములాస్ ఇవి ఉన్నాయి. ప్రొసీజర్ ఉంటది అన్నట్టు అలా అన్నారు. అసలు అదే అంటున్నాను. అసలు ఆయన మాట్లాడింది ఏంటి? అసలు ఈ ఆన్‌లైన్‌లో చాలా మంది క్రియేట్ చేసి బన్నీ గారిని అనేసారు అని చెప్పేసి. ఆయన చిన్నప్పటి నుంచి బన్నీ గారు, చిరంజీవి గారు అంతా ఫ్యామిలీ కలిసి పెరిగినోళ్ళండి. అవును. సో, ఆయనకి అవార్డ్ రాగానే బన్నీ గారికి ఫస్ట్ ఎళ్లి చిరంజీవి గారిని కలిసారు. ఓకే. యాహ్! అవార్డ్ వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎళ్లి ఫస్ట్ ఆయన్నే కలిసారు. అవార్డ్ సాయంత్రం అనౌన్స్. బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. మన ఫోటోలు కూడా వచ్చినాయి. మీకందరికీ చాలా మందికి ఈ విషయం తెలీదు. ఐ థింక్ అదే సందర్భం అనుకుంటా. టీమ్ అల్లు అర్జున్ హ్యాండిల్ ఒకటి పెట్టాం. ఓకే. ఐ థింక్ ఆయనకి నేషనల్ అవార్డ్ వచ్చిన టైంలోనే ఆ టీమ్ హ్యాండిల్ పెట్టాం. పెట్టి దాంట్లో ఉండే ఫస్ట్ పోస్ట్ ఆయన చిరంజీవి గారిని వచ్చి కలిసింది. ఓకే. చిరంజీవి గారిని కలిసిన ఫస్ట్ పోస్ట్ పెట్టమని చెప్పాడు ఆయన. సో, అసలు చిరంజీవి గారికి ఏముంటది, బన్నీ గారికి ఏముంటది? ఏదో ఆన్‌లైన్‌లో చిన్న చితక వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఏమైపోయింది, నార్మల్‌గా ఒక న్యూస్ రాస్తే ఎవడు చూడట్లేదు. ఇదంట, అవును. అక్కడ పెంట అయిపోతుందంట, ఇదేదో అయిపోతుందంట అంటే వెంటనే ఇప్పుడు నాకు చాలా మంది తెలిసిన వెబ్‌సైట్స్ వాళ్ళు ఉన్నారు. చిన్న చితక సోషల్ మీడియా పేజెస్ వాళ్ళు ఉన్నారు. అరే ఏంటది అంటే, నార్మల్‌గా రాస్తే ఎవరు క్లిక్ చేస్తారన్నా, ఇలా చేస్తేనే రాస్తేనే క్లిక్ చేస్తున్నారు అంటున్నారు. ఇంకేమంటాం, క్లిక్ బైట్ అంతే. అండ్ మోరోవర్ ఈ ఫ్యాన్ వార్స్ మధ్యలో ఇప్పుడు మీరు ఒక వారధిగా ఉన్నారు. అల్లు అర్జున్ గారికి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్‌కి కావచ్చు, మిగతా హీరోల ఫ్యాన్స్‌కి కావచ్చు. అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా ట్యాగ్ చేసి నాన్ స్టాప్‌గా మెన్షన్ చేస్తా ఉంటారు. ట్యాగ్ చేస్తాం, మెన్షన్ ఇలా చేస్తా ఉంటారు కదా! ఆ టైంలో మీకు ఎలా అనిపిస్తది సార్? అంటే ఇంతమంది అయినప్పుడు మీరు చాలా ఓపికగా కొన్ని కామెంట్లు పెడతా ఉంటారు. ఓపికగా పెడతా ఉంటారు కామెంట్లు. కొంతమందికి రెస్పాండ్ అవుతూ ఉంటారు. అంత ఓపిక ఎక్కడ వస్తది సార్? నాకు అర్థం కాదు. ఇప్పటికేం లేదండి, నా డ్యూటీ అది. ఇప్పుడు బన్నీ గారి గురించి ఆయన ఫిల్మ్ న్యూస్ అవ్వచ్చు, లేదా ఆయన గురించి కానిది ఏదో రాస్తున్నారు అంటే ఖచ్చితంగా అది ఖండన చేయాలి. అది కరెక్ట్ భద్రబాబు అంటాము. మధ్యలో ఈ కామన్ తిట్టేవాళ్ళు ఉంటారు. అలా లేకపోతే అలవాటైపోయింది అది. ఈరోజు ఎవరు తిట్టకపోతే ఏంటి ఈరోజు ఎవరు తిట్టట్లేదు అనిపిస్తుంది. అలా అయిపోయింది. సో, జస్ట్ ఫన్‌గా. పర్టిక్యులర్‌గా ఇవి కూడా మీకు ఒక స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ లాగా అయిపోతాయి. సో, అంతే అండి, కామన్ అది. ఇప్పుడు మనం ఉన్న జర్నీలో వస్తూనే ఉంటాయి. ఫస్ట్ రెస్పాండ్ అవ్వడం,
పొలైట్‌గా రెస్పాండ్ అవ్వడం అనేది చాలా గ్రేట్. లేదు కోపం వస్తదండి. వస్తదా? కొన్నిసార్లు చాలా సార్లు కోపం వస్తది. కోపం వచ్చినప్పుడు ఒకసారి రిప్లై చాలా ఇచ్చేస్తుంటాను అలాగా. ఘాటుగా ఇచ్చి ఇచ్చేస్తాను. ఇంతకుముందు రిప్లై ఇచ్చేవాడిని. ఎన్ ఇప్పుడు ఏం చేస్తానంటే రిప్లై నన్నెవడన్నా చాలా హార్ష్‌గా మాట్లాడాడు అనుకో ఓ మూమెంట్‌లో తెక్కొచ్చేస్తది. ఓకే. తెక్కొచ్చేసినప్పుడు ఆడినేం తిట్టాలనుకుంటున్నానో మొత్తం టైప్ చేసేస్తాను ట్విట్టర్‌లోనే. టైప్ చేసేసి నా కోపం తగ్గుద్ది. స్క్రీన్‌షాట్ తీసి నా టీమ్‌కి పెడతా. ఇది రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను అని. ఈ లోపల "అన్న వద్దన్న, అన్న వద్దు నువ్వు సైలెంట్‌గా ఉండు" అంటారు మా వోళ్ళు. అనగానే ఈ లోపల కోపం తగ్గుద్ది. వెంటనే డిలీట్ చేసేస్తాను. ఓకే. ఓకే. ఆడికి రిప్లై ఇచ్చేసినట్టు ఫీల్ అవుతాను ఇంకంతే. అల్లు అర్జున్ గారు ఎప్పుడన్నా ఈ కన్వర్జేషన్‌లు అయి చూస్తారా? చూసేమన్నా సార్ అంటారా? 1% కూడా పట్టించుకోరు. పట్టించుకోరు. నాట్ ఈవెన్ 1%. ఆయన లైఫ్‌లో అచీవ్ చేయాలనుకుంటున్నవి, ఎళ్ళాలనుకుంటున్నవి చాలా ఉన్నాయండి. ఇవి ఇవి చదువుతూ కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతది. అవును. ఆయనకున్న విజన్ వేరండి. హ్మ్. ఈ క్యాన్వాస్ ఆడు తిడుతున్నాడు, ఈడు తిడుతున్నాడు. ఈ ఆన్‌లైన్ బ్యాచ్ చాలా చూసాను. ఆళ్ళు ట్రోల్ చేసేసాము హ్మ్. అనుకుని ఆళ్ళు పైశాచిక ఆనందం వచ్చేస్తుంటది ఆళ్ళకి. అరేయ్! ఈ హీరోని తిట్టేసాంరా. ఒక్కళ్ళు ఈళ్ళనే కాదు అందరు హీరోస్ అందరు అవును. ఫ్యాన్స్ గురించి చెప్తున్నాను. ఈ హీరోని తిట్టేసాంరా అదిరా ఎఫెక్ట్ అయిపోతారురా హీరోలు అని అనుకుంటారు. అవును. ఏముండదు. బన్నీ గారు అనే మనిషి ఆయనకున్న విజన్‌కి ఇవి తుచ్చం. అల్లు అర్జున్ గారిని పర్టిక్యులర్‌గా ఎందుకు ఒక్కోసారి ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారంటే, మొన్న మధ్యన ఏదో ఒక టాపిక్ వస్తది. ఇప్పుడు మనం రీసెంట్‌గా చెప్పుకుంటే నేషనల్ అవార్డ్స్. హ్మ్. అంతకుముందు చూసుకుంటే ఆ 42 రూల్సో, 43 రూల్సో ఏదో ఉంది. హ్మ్. దాన్ని పెట్టి కూడా కొంచెం ట్రెండ్ చేశారు. విపరీతమైన నెగెటివ్ అవును. ట్రెండ్స్ చేశారు. పర్టిక్యులర్‌గా ఎందుకు ఇలా జరుగుతుంది అనిపిస్తది? అంటే సో, ఆ 42 రూల్స్ ఏదో న్యూస్ వచ్చినప్పుడు మేము అఫీషియల్‌గా వాళ్ళ మీద లీగల్‌గానే ఫైల్ చేసాం. హ్మ్. అది నిజం అయ్యుంటే ఖచ్చితంగా మా సైడ్ నుంచి లీగల్‌గా ప్రొసీడ్ అవ్వం. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి. ఇదేంట్రా బాబు అని అనుకుంటాం. సో, అది జరగంది ఆమె నేను ఆ రోజు ఆమెకి ఎవరైతే హోస్ట్ ఉన్నారో ఆ యూట్యూబ్ ఛానల్ హోస్ట్ వాళ్ళకి మెసేజ్ చేశా డైరెక్ట్‌గా. ఓకే. మెసేజ్ చేసి అసలు మీకు ప్రూఫ్స్ ఎక్కడున్నాయి? అసలు మీ దగ్గర గెస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళు మీకేమైనా మెయిల్స్ చూపించారా? హ్మ్. అసలేంటి ఈ ప్రూఫ్ అది చెప్పగానే మీరు పబ్లిష్ చేసిన ఎంతవరకు కరెక్టు అంటే, అది కరెక్ట్ కాదు రిమూవ్ చేయండి అంటే, ఆ హోస్ట్ నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? హ్మ్. తీస్తాను మీరు నాకు అల్లు అర్జున్ ఇంటర్వ్యూ ఇస్తే తీస్తాను అన్నారు. ఓహ్ మై గాడ్! నేను నా మెసేజ్ చూపిస్తాను మీకు. అల్లు ఓకే. అర్జున్ ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడానికి నువ్వు అసలు పెట్టిన దానికి అసలు సంబంధం లేదు. ఆమె ఏదేదో మాట్లాడింది నువ్వు అది అప్‌లోడ్ చేసావు. కరెక్ట్ హ్మ్. కాదంటే ఇంటర్వ్యూ ఇస్తే నేను తీసేస్తాను. ఓహో! వెంటనే మేము లీగల్‌గా వెళ్ళాం. సో, కైండ్ ఆఫ్ లీగల్‌గా బ్లాక్‌మెయిలింగ్ ఆ! అంటారు. ఇంటర్వ్యూ గురించి లేదా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో తెలీదు. ఓకే. సో, లీగల్‌గెళ్ళేసరికి కట్ చేసి 2 రోజులు అపాలజీస్ చెప్పి, ఆ వీడియో అపాలజీ. రిమూవ్ చేసి అన్నీ జరిగింది. నిజమైతే అసలు అంతవరకు రాదు కదా! రివర్స్‌లో ఆళ్ళు కూడా కౌంటర్ ఏసి అదేలే. అన్నీ చేస్తారు. దట్టు కూడా ఈ వెబ్‌సైట్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఎవరి మీద రాస్తే హిట్స్ ఎక్కువొస్తాయో అటే ఎళ్తదని మీకు తెలియదు కాదు. సామెత ఆ! కూడా ఉంది. ఆహా! పండ్లున్న చెట్టుకి యెస్ రాళ్ళ అంతే. దెబ్బలు. యాహ్! ఆ టైంలో అల్లు అర్జున్ గారు ఎలా రియాక్ట్ అయ్యారండి? అస్సలు ఆయన పట్టించుకోరేమి? నవ్వేసి వదిలేస్తారండి. ఓకే. ఆయన దగ్గరుండే బెస్ట్ థింగ్ ఏంటంటే, ఏదో రాసారు. లైట్ తీసుకో. మనం చేయాల్సిన పనులు, కొట్టాల్సినవి చాలా ఉన్నాయి. హ్మ్. వీటి గురించి ఆలోచించి కూర్చొని మన టైం వేస్ట్ చేసి నేను చెప్పినప్పుడు గూడా శరత్ వదిలేసేయి, తీసేసేయి అన్నారు. బట్ నాకు అది ఏంటి ఎవడెవడో వాగడం ఏంటి? కోపమొచ్చి నేను వాసు గారి దగ్గరికెళ్ళి, సార్ ఇది మనం లీగల్‌గా ఎళ్దాము. కరెక్ట్ కాదు అని ఆయన చెప్తే ఆయన గూడా హ్మ్. వెంటనే మందు లాయర్స్‌తో మాట్లాడి లీగల్‌గా వెళ్ళడం జరిగింది. ఓకే. ఆయన అసలు పట్టించుకోరు. ఆయన ఎప్పుడో అంతకుముందు ఎప్పుడో ఒక డైలాగ్ కూడా చెప్పారు. నా మీద ఎంత నెగెటివిటీ ఉన్నా, నాలో ఉన్న పాజిటివిటీ అన్నిటిని జయిస్తది అంతే. అని ఏదో చెప్పారు. చాలా హ్మ్. ఇన్‌స్పైరింగ్ ఉంది. సో, ఈ ఈ కళ్యాణ్ గారు ఫ్యాన్స్‌కి ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్‌కి సఖ్యత కుదిరినట్టే అనుకోవాలా? ఫ్యామిలీస్ మధ్య కళ్యాణ్ గారికి, బన్నీ గారికి ఆళ్ళ మధ్యలో ఎలా ఏముండదు. ఉన్నదనేది ఇంపార్టెంట్ అండి. అవునవును. ఫ్యాన్స్ మధ్య ఉన్నది అసలు ఏంటంటే వాళ్ళెవరో తెలీదు. ఎందుకు కొట్టుకుంటారో తెలీదు. సో, అదసలు పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది కామన్ అంతే. ఈ ఆల్ ఈ ఆన్‌లైన్‌లో ఎలా ఉంటాయంటే బాండింగ్స్ ఉంటాయి. నెల రోజులు ఇద్దరు, ముగ్గురు ఫ్యాన్స్ బాండింగ్‌లో ఉంటారు. కట్ చేస్తే నెల రోజుల తర్వాత ఆళ్ళందరూ విడిపోయి మళ్ళీ కొత్త బాండింగ్ స్టార్ట్ అవుతాయి. సో, అసలు ఆన్‌లైన్ అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అంటే ఆ పర్టిక్యులర్ టైంలో గూడా నాగబాబు గారు కామెంట్ చేయడంతో, ఏదో ట్వీట్ చేయడంతో ఇదంతా పెరిగింది అనేది ఒక రకమైన చర్చ జరిగింది ఎక్కువగా. హ్మ్. కానీ ఆయన తర్వాత మళ్ళీ బానే కలిసున్నారు. అంతకుముందు గూడా హ్మ్. నాగబాబు గారి నాకు తెలిసి ఇంకా ఎక్కువ క్లోజ్‌గా ఉంటారు నాగబాబు గారు ఆయన వీళ్ళందరితోటి. చాలా క్లోజ్‌గా ఉంటారు అంతా. ఆయన పర్టిక్యులర్‌గా ఘాటుగా ట్వీట్ ఏసినప్పటికి ఇదంతా పెరిగిపోయింది అని చెప్పేసి హ్మ్. ఒకటుంటది. హ్మ్. సో, దాని మీద కూడా మీరేమన్నా స్పందిస్తే బావుండు.
సో, దాని మీద అంటే ఏం లేదండి. ఆయన అసలు ఆ టైంకి ట్వీట్ ఎందుకొచ్చిందో కూడా మనం తెలీదు. బట్ ఆయన వెంటనే డిలీట్ చేసేసారు. ఓకే. డిలీట్ చేసారు. అసలు దేని గురించి కూడా కాంటెక్స్ట్ కూడా మనందరికీ తెలీదు. బట్ ఫ్యాన్స్ దీని గురించే ఎక్కడ ఆళ్ళు ట్యాగ్ అస్యూమ్ చేసింది ఏమీ చేసేసుకొని లేదు. ఫ్యాన్స్ అస్యూమ్ చేసేసుకొని వాళ్ళకేదో అనేసుకొని జరిగినవి అంతే. సో, ఇంకా అల్లు అర్జున్ గారి సినిమాల సంగతి ఏంటి సార్ ఇప్పుడు? ప్రెజెంట్ రాక అప్డేట్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. హ్మ్. సో, వాళ్ళ తరపున నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఎంతవరకు వచ్చింది షూటింగ్ పోర్షన్? అసలు దీని రాక ప్రాజెక్ట్ గురించి ఒకటి చెప్పాలంటే ఈ ఈ మధ్య కాలంలో ఓ సినిమా వస్తుంది అంటే దాని స్టోరీ లైన్ ఇది అని చెప్పేసి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. పోస్టర్ ద్వారానో దేని ద్వారానో ఇలా ఏదో ఒకటి. కానీ రాకకు సంబంధించి ఇప్పటి వరకు నాట్ ఈవెన్ ఏ సింగిల్ క్లూ స్టోరీకి సంబంధించి ఏమీ ఒక్కటి కూడా లేదు. రాదండి. ఒకటి కూడా రాలేదు. రాదు. సో, షూటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఎంతవరకు వచ్చింది? నేను ఒకటే చెప్పగలను. చాలా బాగుతుంది. బాగా చాలా బాగా వస్తుంది. సో, అద్భుతంగా ఉండబోతుంది. హ్మ్. ఏం అప్డేట్స్ ఉన్నా అఫీషియల్‌గా మనకి సన్ నుంచి వస్తుంటాయి. సో, మేమంతా డిస్కస్ చేసిన అఫీషియల్‌గానే అవన్నీ అనౌన్స్ చేస్తాం. ట్రిపుల్ రోల్ అంటున్నారు. దీని మీద ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా? ఇన్‌ఫాక్ట్ మీరు చెప్తుంటే నాకు తెలుస్తుంది అది నిజం. నాకు కూడా నిజంగా తెలీదు. అది టాక్ రన్ అవుతుంది. అవునా? ఓకే. నేనైతే సో నేనిప్పుడు ఎళ్లి చెక్ చేయాలి. ఏంటి నిజమా ఇది అనేది. సో, ఏదో ఒకటి అప్డేట్ ఇవ్వండి సార్. మంచి క్రేజీ అప్డేట్. చాలా ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా క్యూరియస్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆ! షూటింగ్ ఎంతవరకు వచ్చింది? ఏవండి నేను ఇందాక చెప్పినట్టే ఏం అఫీషియల్ అప్డేట్స్ ఉన్నా మన సన్ సన్ పిక్చర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తది. మేబీ చేస్తదని అనుకుంటున్నాను సూన్ ఏమన్నా. ఓకే. యాహ్! అండ్ లోకేష్ గారి ఫిల్మ్‌ది ప్యారలల్‌గా స్టార్ట్ ప్రీ అయిపోతుంది. ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ నడుస్తున్నాయి. మొన్న దాని రిలేటెడ్ ఒక లుక్ టెస్ట్ అది కూడా జరిగింది. ఆయన లుక్ ఎలా ఉండాలి ఏంటి అనేది బేసిక్ టెస్ట్ చేసుకున్నారు అది. అది మైథాలజీ టచ్ ఉంటది అంటున్నారు. పోనీ దాని మీదన్నా ఏమన్నా హింట్ ఇస్తారా? అసలు స్క్రిప్ట్ వరకు ఇంకా నాకు కూడా నిజంగా తెలీదండి. స్క్రిప్ట్ తెలిసింది ఇద్దరికే. ఓకే. డైరెక్టర్‌కి, హీరోకి హ్మ్. అండ్ ప్రొడ్యూసర్‌కి. మీకు సో, ఫస్ట్ ఆళ్ళంతా చెప్పిన తర్వాత నిజంగా మొత్తం షూట్ అయిన తర్వాత మార్కెటింగ్ అది స్టార్ట్ చేసేటప్పుడు హ్మ్. మేము స్క్రిప్ట్ అక్కడ ఇన్వాల్వ్ అవుతాం. ఓకే. సో, ఇప్పుడు స్క్రిప్ట్‌లో ఇప్పటి వరకు ఒక స్పెషల్ మెన్షన్ ఉంది ఫ్యాన్స్ నుంచి. హ్మ్. సో, రీసెంట్‌గా త్రివిక్రమ్ గారిది, ఎన్టీఆర్ గారిది సినిమా అప్డేట్ వచ్చింది. 'గాడ్ ఆఫ్ వార్' అనుకుంటాను. ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు యాక్చువల్‌గా అల్లు అర్జున్ గారిదే లాస్ట్ మినిట్‌లో అలా అది టర్న్ తీసుకుంది అనేది చాలా మంది అభిప్రాయం. అంటే ఎక్కువగా చర్చలు కూడా జరుగుతున్నాయి దీని మీద. సో, మీరు దీని మీద ఎలాంటి క్లారిటీ ఇస్తారు? మీ క్లారిటీ కోసం చాలా మంది వెయిట్ చేస్తారు. ఏం లేదండి. ఫస్ట్ ఇనీషియల్ డిస్కషన్ అప్పుడు బన్నీ గారితో అది అనౌన్స్ అయింది. బన్నీ గారికి కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అవి ఉన్నాయి. సో, అది తారక్ గారు చేస్తున్నారు. మోస్ట్‌లీ అదే కథ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను కూడా అంతే. సేమ్ స్టోరీ అనుకుంటున్నాను నేను కూడా. అంటే మేము ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఇది తెలీదు మరి. మేము ఫస్ట్ ఇనీషియల్‌గా చిన్న బేసిక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసాం అనౌన్స్‌మెంట్. ఓకే. అది ఇప్పుడు తమిళ్ దేవుడు మురుగన్‌ది ఆయన అని చెప్పి అనౌన్స్ చేశారు. అసలు అది ఇది సేమ్ అనేది కూడా నాకు తెలీదు నిజంగా. ఓకే. యాహ్! బట్ త్రివిక్రమ్ గారు, బన్నీ గారు ఆబ్వియస్‌గా ఇంకో సినిమా చేస్తారు. ఓకే. ఇప్పుడు ఆయన కొన్ని కమిట్మెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బన్నీ గారికి ఉన్న 2, 3 కమిట్మెంట్స్ అయిపోయిన తర్వాత 100% వాళ్ళిద్దరూ సినిమా చేస్తారు. బట్ ఇది అది కథ ఒకటే అనేదే కాదు. నాకు యాస్ ఐ మెన్షన్ బిఫోర్ బన్నీ గారికి, త్రివిక్రమ్ సార్‌కి, ప్రొడ్యూసర్స్‌కి తప్ప మూడో మనిషికి తెలిసే అవకాశమే లేదు. ఆ కథ ఇది అని. అది ఇదేనని నేను అనుకోవట్లేదు. కానీ ఒకానొక సందర్భంలో బన్నీ వాస్ గారు చాలా పెద్ద స్పాన్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ టైం పడుతుంది స్క్రిప్ట్ ఓకే. డెవలప్ అవ్వడానికి అని చెప్పి అన్నారు. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు 2 ఇయర్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో అనుకుంటా ఆయన అన్నది. ఓకే. సో, ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది కరెక్ట్‌గా. యాహ్! బట్ అది ఇప్పుడు బన్నీ గారు, అట్లీ గారి సినిమాతో బిజీ ఉన్నారు. నెక్స్ట్ లోకేష్ గారు. ఆ నెక్స్ట్ ఫిల్మ్ ఇంకా లాక్ అవ్వాలి. బాసిల్ జోసెఫ్ గారు ఆయనతో ప్రాజెక్ట్ సెట్ అయిందని చెప్పి ఆయన కూడా ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ఐకాన్ అని చెప్పేసి. ఓకే. ఏంటి ఆ ప్రాజెక్ట్ గురించి మీరు కనీసం ఒక అప్డేట్ ఇవ్వండి. ఎప్పుడు పెట్టారు? ఇంకా ఈ 2 డేస్ బ్యాక్. అవునా? నేను చూడాలి ఒకసారి. ఆయన ఐకాన్ అని చెప్పేసి ఒక క్యాప్ పెట్టి పెట్టారు. ఓకే. సో, బట్ అదే అండి. ఇప్పుడు లోకేష్ గారి ప్రాజెక్ట్ తర్వాత ఏ ప్రాజెక్ట్ అనేది ఇంకా వెన్నెల మురళి డైరెక్టర్. యాహ్! అది బేసిక్‌గా ఆబ్వియస్‌గా యాహ్! బట్ అది కలిసారు. ఆ డిస్కషన్స్ అయినాయి. బట్ నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా చేస్తారా ఏంటి ఇప్పుడు అనేది ఇంకా తెలీదు. ఆయన ఐకాన్ అని పెట్టేసరికి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది అంతకుముందు అల్లు అర్జున్ గారు, దిల్ రాజు గారి బ్యానర్‌లో ఐకాన్ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. కనబడటలేదు అని చెప్పేసి. వేణు శ్రీరామ్ సార్. వేణు శ్రీరామ్ గారు చేయాల్సింది. అవును. వకీల్ సాబ్ డైరెక్టర్. సో, తర్వాత కొన్ని కారణాల వలన అది సెట్స్ మీదకి వెళ్ళలేదు. ఇప్పుడు ఈయన ఐకాన్ అని పెట్టేసరికి చాలా మంది అస్యూమింగ్ దట్
ఈయన ఐకాన్ ప్రాజెక్ట్ టేకప్ చేశారు ఓకే. అని చెప్పేసి అదేం లేదండి. చాలా మంది అనేసుకుంటున్నారు. సో, బన్నీ గారు చేస్తున్న ప్రాజెక్ట్‌లు అయితే 2 బయటకి తెలిసింది. హ్మ్. సో, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమన్నా అఫీషియల్‌గా అది బన్నీ గారే అనౌన్స్ చేస్తారు. ఏంటనేది ఇంకా నిజంగా తెలీదు. త్రివిక్రమ్ గారితో అయితే మూవీ పక్కగా ఉంటుంది. సార్ 100% సార్ ఆళ్ళిద్దరూ 3 బ్లాక్ బస్టర్‌లు ఇచ్చారు. అవును. 3 గదా! 3 అవును. యాహ్! 'జులై', 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురం'. 3 బ్లాక్ బస్టర్‌లు ఇచ్చారు. అలాంటి కాంబో మళ్ళీ ఎందుకంటే దట్టు ఒకటి త్రివిక్రమ్ ఇండస్ట్రీ హిట్ సార్‌కి కూడా. త్రివిక్రమ్ సార్‌కి, బన్నీ గారికి మామూలు ర్యాపో కాదు ఆళ్ళిద్దరు. ఎంత క్లోజ్ ఆళ్ళు. హ్మ్. బన్నీ గారు అనేసి త్రివిక్రమ్ సార్‌కి ఇంకా ఎక్స్‌ట్రా ప్రేమతో రాస్తారు. సో, మేము నమ్ముతాం. ఎందుకంటే ఓకే. త్రివిక్రమ్ సార్ మాకు చాలా బాగా క్లోజ్‌గా తెలుసు. ఆయన బన్నీ సార్‌ని ఎంత ప్రేమిస్తారో. హ్మ్. సో, ఖచ్చితంగా నేను అనుకోవడం ఆళ్ళిద్దరూ ఖచ్చితంగా చేస్తారండి మళ్ళీ ప్రాజెక్ట్. యాజ్ ఎ ఫ్యాన్‌గా చెప్పండి. అండ్ మీ ఈ 'మురుగన్' ఏదైతే ఉందో త్రివిక్రమ్ గారు, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ మిస్ అయినప్పుడు ఏమన్నా కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనిపించిందా మీకు గాని ఎవరికైనా? అంటే కథ అదే కాదా అనేది నిజంగా మాకు కూడా తెలీదు. లాస్ట్ టైము వంశీ గారు, వంశన్ కూడా ఇంటర్వ్యూలో అది చెప్పారు. కథ ఇప్పుడు నిజం చెప్తున్నా. ఇప్పుడు కథ ఆయనకే లేనప్పుడు హ్మ్. త్రివిక్రమ్ గారికి, బన్నీ గారికే తెలుస్తది. ఓకే. ఆళ్ళిద్దరు ఏం డిస్కస్ చేసుకున్నారు ఏంటి అని. సార్ ఇంకోటి రీసెంట్‌గా 'అల్లు అర్జున్' గారి పొలిటికల్ ఎంట్రీ గురించి కొన్ని న్యూస్‌లు సర్క్యులేట్ అయినాయి సోషల్ హ్మ్. మీడియాలో. సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని వెబ్‌సైట్స్‌లో కావచ్చు. ఏంటి సార్ అది ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతుంది? హ్మ్. అంటే మరోవైపు 'ఎన్టీఆర్' గారు పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా జరిగింది. ఆళ్ళ టీమ్ హ్మ్. క్లారిటీ ఇచ్చింది. హ్మ్. బట్ 'అల్లు అర్జున్' గారి పొలిటికల్ ఎంట్రీ గురించి హ్మ్. టీమ్ ఏం క్లారిటీ ఇవ్వలేదు. నేను రిప్లై కూడా ఇచ్చా. సో, ఓకే. ఎవరైతే వెబ్‌సైట్ ఒకళ్ళు రాసారో వాళ్ళు బాబు మీరు రాసిన దాంట్లో అసలు ట్రూతే లేదు. ఇలాంటివి పబ్లిష్ చేయకండి అని రిప్లై కూడా ఇచ్చా. ఓకే. ఇండియాలో కరెంట్‌లీ ద బిగ్గెస్ట్ స్టార్ ఇండియాలో. హ్మ్. సో, అలాంటి ఆయన ఇప్పుడు కరెంట్ లైనప్‌ని వదిలేసి అసలు రాజకీయాల్లోకి ఎందుకొస్తారు? ఇమ్మీడియేట్‌గా వచ్చి రావాల్సిన అవసరం ఏముంది? ఆయన ఫోకస్ అంతా సినిమాలండి. ఆయన ద బిగ్గెస్ట్ స్టార్ ఇప్పుడు ఆయన ఇండియాలో. న్యూస్ సారాంశం కూడా ఇంక 'అల్లు అర్జున్' మాంగ్ గారు కూడా ఈ పొలిటికల్ ఆయన ఎంట్రీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ చక్కబెడుతున్నారు. అసలు ఏం నిజం లేదండి అందులో. అందులో ఏం లేదు మీకు చెప్పాను కదా! ఆ హ్మ్. హిట్స్ గురించి రాసుకునే ఈ న్యూస్‌లు ఇవన్నీ. క్లిక్ బైట్స్ అంటారు అన్నీ. క్లిక్ బైట్స్ అంతే కదా! ఓకే. హ్మ్. అసలు కాదండి నాకు అస్సలు అర్థం కాని విషయం నేను ఇప్పుడు అంటున్నా కదా! ఆ! ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ ఆయన. అవును. అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన చేసిన లైనప్ ఆయన ఒప్పుకునే సినిమాలు నెక్స్ట్ 10 ఏళ్ళు ఆయన పిచ్చ బిజీగా ఉంటారు. హ్మ్. అవును. వదిలేసి రాజకీయాల్లోకి ఏంటి అసలు? సో, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్‌గా టర్న్ తీసుకున్నారు. హ్మ్. రాబోయే రోజుల్లో మీ ఈ ప్రొడక్షన్ అనేది ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఏంటి? అదే సార్ ఇంటున్నా కథలు మంచి హ్మ్. మంచి ఏంటి నాకు మంచి రూటెడ్ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఎలా ఉంది. సో, అలాంటి రూటెడ్ కథలే చెప్పడం ఇష్టం. హ్మ్. సో, ఆ లైన్స్‌లోనే ఒక ఐడియా నేనే రాసుకుంటున్నాను. ఇంకొక కథ కూడా విన్నాం. సో, ఇవి నెక్స్ట్ 2, 3 మంత్స్‌లో ఒకటేమైనా క్రాక్ అయితే అంత పాజిటివ్‌గా మళ్ళీ ఇంకొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాం. బట్ ఎంత లేదన్నా మ్యాక్స్ 3-4 మంత్స్‌లో నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాం. 3-4 మంత్స్. నెక్స్ట్ 3-4 మంత్స్. సార్ ఇంకోటేంటంటే మన 'బన్నీవాస్' గారు గాని, 'వంశీ నందిపేట' గారు గాని, 'ధీరజ్' గారు గాని అందరూ గీతా నుంచి వచ్చిన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ సైడ్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటది. బ్యాకప్ అనేది. అవును. మీరు ఈ డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నారు? అసలు నాకు మీకు అటు అసలు సైడ్ టచ్ జీరో నాలెడ్జ్ అండి. ఓకే. అసలు నా ఎక్స్‌పర్‌టీస్ మొత్తం మార్కెటింగ్ సైడ్ ఉంది. స్ట్రాటజీ సైడ్ ఉంది. ఇప్పుడు ప్రొడక్షన్ నేర్చుకుంటున్నాను నేను. లక్కీగా ఓకే. ఒకటి తీశాను సక్సెస్ అయింది. సో, నేను ఇటు సైడే ఉంటా. డిస్ట్రిబ్యూషన్ నాకు అసలు జీరో అంటే ఓటీటీ సైడ్ కాబట్టి ఇది ఓకే మీకు. ఆ! ఆ! బట్ తర్వాత థియేటర్ మూవీ చేస్తే ఈ డిస్ట్రిబ్యూషన్ అఫ్‌కోర్స్ సైడ్ థియేటర్ మూవీ చేస్తే మొత్తం 100% 'బన్నీవాస్' నాకు గారు అలా 'వాసు' బ్యాకప్ గారు ఉన్నారు, సరిపోతుందా? 'వంశీ' ఉన్నాడు, 'ధీరజ్' ఓకే. ఉన్నాడు, 'ఎస్‌కేఎన్' ఉన్నాడు, 'గీతా డిస్ట్రిబ్యూషన్' ఉంది. సో, అసలు నాకు టెన్షనే లేదు. నేను ఓకే. నిజంగా ఒక సినిమా చేస్తే నాకు రిలీజ్ చేసి పెట్టండి అనడానికి ఇంతమంది సపోర్ట్ ఉంది. నాకసలు హ్మ్. టెన్షనే లేదది. సో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇప్పుడు రూటెడ్ స్టోరీస్ అంటున్నారు? అంటే లైక్ ఈ 'బలగం' లాంటి కథలనా? ఎగ్జాక్ట్‌లీ లేకపోతే అండి. నాకు అలాంటి 'బలగం' అనే సినిమా ఫస్ట్ నేను మిస్ అయ్యా. నేను థియేటర్‌లో మిస్ అయ్యా. నేను ఒకరోజు ఫ్లైట్‌లో ఎక్కడికో వెళ్తూ నేను డౌన్‌లోడ్ చేసుకొని ప్రైమ్‌లో నేను చూసాననమాట. సో, నేను ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకే కంట్లో నుంచి నీళ్ళొచ్చినియి. హ్మ్. ఫ్లైట్‌లో మొబైల్‌లో చూసిన సినిమానే కంట్లో నీళ్ళొచ్చినియి. అసలు థియేటర్‌లో చూసుంటే ఏంటి? అంటే ఇప్పుడు చాలా సినిమాలొస్తున్నాయండి. బట్ ప్రాపర్ హ్యూమన్ ఎమోషన్స్ హ్మ్. మన లైఫ్‌లో ఏంటి? ఎలా ఉండేవాళ్ళం? ఏం మిస్ అవుతున్నాం? దాని చుట్టూ కథలు చాలా తక్కువొస్తున్నాయి. అవును. అవి బేసిక్‌గా నాకెప్పుడు చిన్నప్పటి నుంచి ఒకటిష్టం. నేను రాసింది చదివి గాని, విని గాని, చూసి గాని అవతలోళ్ళ కంట్లోంచి నీళ్ళొస్తే ఆ! దట్స్ నాకది ద నాకదేమో అది రాయడం అలాంటివి రాయడం నాకు చాలా ఇష్టం. హ్మ్. నాకలాంటి కథలు చెప్పాలని. ఓకే. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి మీరు చూసినప్పుడు మీరు క్లైమాక్స్ అవ్వచ్చు. అమ్మమ్మ అవునవును. ఎపిసోడ్ అవ్వచ్చు. క్లైమాక్స్‌కి గుర్తుకొస్తున్నాయి అమ్మమ్మ ఎపిసోడ్ ఉందా అండి? అమ్మమ్మ ఎపిసోడ్ అమ్మమ్మ చెప్పే ప్రతి డైలాగు నేను రాసిందే.
ఓ యా సూపర్. ఇప్పుడు అమ్మమ్మ ఇంట్లో కూర్చుని ఇప్పటికే ఒక గ్లాసులు బియ్యం ఎక్కువే పెడుతున్నాను, మీరు అందరూ ఇంటికి వచ్చేది నేను పోయాకనేమో ఆ కన్వర్సేషన్ అవునవునవును. అమ్మ మాంటేజెస్ హార్ట్ వార్మింగ్ అసలు. యా క్లైమాక్స్లో కొన్ని డైలాగ్స్ ఫస్ట్ నుంచి సో చాలా నేను రాసినవి ఉన్నాయి. సో నాకు అలాంటివి రాయడం ఇష్టం. అంటే ఇప్పుడు ఇడుపు కాగితం సంథింగ్ ఒక ప్రాజెక్ట్ వస్తుంది వాసు శ్రీనివాస్ గారు. ఆ స్టోరీలో మీకు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అండి? అసలు లేదు. మేబీ మార్కెటింగ్ సైడ్ ఇన్వాల్వ్ అవుతా. మార్కెటింగ్ సైడ్. యా ఎందుకంటే మా కాంపౌండ్ ఎవరి సినిమాలు వచ్చినా ఇంటర్నల్గా అందరూ మాట్లాడుకున్నాం కాబట్టి ఆబ్వియస్గా వాసు సార్ సినిమా కాబట్టి మేము మార్కెటింగ్ సైడ్ కూర్చుని సినిమా రిలీజ్ టైంలో ఏం చేయొచ్చు అనేది ఆయన సజెషన్స్ ఎలా ఉంటాయి సార్? అంటే బన్నివాస్ గారి సజెషన్స్ అంటే మీకు ఇచ్చే సజెషన్స్ కానీ ఈ ప్రొడక్షన్ సైడ్ కానీ లేదంటే హ్యూమన్ వాల్యూస్ పరంగా కావచ్చు, ఇలా స్పిరిచువల్ థింగ్స్ కావచ్చు. సో ఇప్పుడు నేను వాసు గారు బన్నీ గారితో ఆయన ఫస్ట్ సినిమా ముందు నుంచి ఆయన జర్నీ. పర్టికులర్గా ఎందుకు అడుగుతుందంటే ఒకప్పుడు ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు. కార్తికేయతో సినిమా వచ్చింది, చావు కబురు చల్లగానే సంథింగ్ ఏదో. సినిమాకి ముందు చూస్తే ఆయన బన్నివాస్ గారు మాట్లాడిన చాలా తక్కువ సందర్భాలు, చాలా కామ్ గోయింగ్ పర్సన్ ఆయన. తర్వాత నుంచే మాట్లాడుతున్నారు. వాసు గారిది ఏంటంటే నా వర్క్ మాట్లాడుతుంది కదా, నేను మాట్లాడే ఎందుకు అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ అయింది. ఇప్పుడు నేను బన్నీ గారి దగ్గరికి వచ్చింది 2013. ఆయన అప్పటికే 11-12 ఇయర్స్ నుంచి బన్నీ గారితో ఉన్నారు. బన్నీ గారు ఫస్ట్ సినిమా నుంచి ఆయన స్టార్ అయ్యే వరకు ఆయన జర్నీ ఎన్ని చూస్తుంటారు. సో ఖచ్చితంగా నేను జాయిన్ అయినప్పుడు వాసు గారికి బ్రదర్ అండి, ఎల్డర్ బ్రదర్. ఆయనతో కూర్చుని లేదు శరత్ నువ్వు ప్రొడక్షన్ ఎత్తుకున్నావు, చాలా జాగ్రత్తగా ఇది నువ్వు చేసుకుంటే వెళ్ళు. ఆయన నేను ప్రొడక్షన్ ఎత్తుకున్నాను అన్నప్పుడు ఆయన చాలా సపోర్ట్ చేశారు. శరత్ ప్రొడక్షన్ నీకు ఫస్ట్ టైం ఏం అవసరం, ఇందులో కూడా సార్ ఇక్కడ రేట్లు కొన్ని ఎక్కువ అవుతున్నాయి నాకు, ఇప్పుడు వీళ్ళతో ఎలా మాట్లాడాలి, టెక్నీషియన్తో వీళ్ళతో ఎలా మాట్లాడాలి, నేను ఫోన్ కొడతా ఉండేవాడిని. లేదు శరత్ నువ్వు ఈ టెక్నీషియన్తో ఎలా మాట్లాడు, మన పాత సినిమాకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమాకి మనం ఇంతకు లాక్ చేసాము, ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇంతకు లాక్ చేసాము, సో నువ్వు అది బేస్గా పెట్టుకుని నువ్వు వాళ్ళతో మాట్లాడు అని చెప్పేసి ఆయన కావాల్సిన ఇన్పుట్స్ నాకు. అండ్ ఆయన రీసెంట్గా ఒక సినిమా ఈవెంట్లో మన మలయాళం డబ్బింగ్ సినిమా అది పల్లి చటంబి అని, ఆ ఈవెంట్లో ఒక మాట అన్నారు ఏంటంటే వాళ్ళ తెలుగు సినిమా ఇంట్రెస్ట్ ఉండి తెలుగు ప్రొడక్షన్ సైడ్ వద్దాం అనుకున్నా సరే ఆయన ఏమన్నారంటే అప్పుడే వద్దు కొన్నాళ్ళు ఆగండి అని చెప్పి. అంటే అక్కడ సినిమాలకి కొంచెం అక్కడ తీసే సినిమాలకి ప్రాఫిట్ వస్తుంది, మన తెలుగు సైడు ఆ ఫెసిలిటీ లేదు అన్నట్టు చెప్పారు ఆయన. తర్వాత నేను కొంచెం బ్రీఫ్గా అడిగితే సో దీన్ని మీరు ఎలా చూస్తారండి? అంటే అల్లు అర్జున్ గారికి కూడా మలయాళంలో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆల్మోస్ట్ అక్కడ మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు సినిమాలతో ఆల్మోస్ట్ ఈక్వల్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. సినిమా హ్యాపీ సినిమా రీ రిలీజ్ అయితే ఐ థింక్ 1.5-2 కోట్ల దాకా వచ్చింది. అదే సో మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు పక్కన పెడితే అసలు అదర్ లాంగ్వేజెస్ హీరోని ఇదే నెంబర్ 1 ఫిలిం కలెక్ట్ చేసింది. ఈ మలయాళం తెలుగు ప్రొడక్షన్కి ఎక్కడ చేంజెస్ ఉంటున్నాయి అక్కడ, అంటే బన్నివాస్ గారు ఏ ఉద్దేశంతో అలా పర్టికులర్గా అన్నారు? అసలు యాక్చువల్లీ నేను ఇప్పుడే బేసిక్స్ నేర్చుకుంటున్నా. ఫస్ట్ నేను ఇంకా బేబీ లాగా ఇంకా ఓటీటీకి చేశాను, థియేటర్ కూడా చేయలేదు. మీరు పర్టికులర్ చూస్తున్నారు కదా? చూస్తూ ఉంటా. బట్ ఇప్పుడు అదే నాకు నిజంగా థియేటర్కి ఫిల్మ్ ఒకటి చేసి వెళ్తే అసలు ఆ లోటుపాట్లు ఏంటి అనేవి తెలుస్తాయి. బట్ నేను విన్నదాని ప్రకారం ఏంటంటే వాళ్ళు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు హార్డ్లీ ఒక సినిమా 25-30 రోజుల్లో కంప్లీట్ చేసేస్తారు అంట. అదే చెప్పాను కదండి, ఇప్పుడు బల్గం లాంటి సినిమా అది బేసిక్గా రూటెడ్ కథ, మన ఇంట్లో జరిగే కథ చెప్తానికి మనకి పెద్ద స్పాన్ కాదు అది. కొన్ని 10-15 క్యారెక్టర్స్ ఉంటాయి ఒక ఇంట్లో, ఒక ఊళ్ళో జరిగే కథ. అలాంటి 25-30 డేస్లో చెప్పడం ఈజీ. సో పెద్ద ఇప్పుడు మన తెలుగు సినిమా అనేది కమర్షియల్ సినిమా, సో పెద్ద సెటప్లు ఉంటాయి, బోల్డెన్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా టైం పడుతుంది, డేస్ అవ్వచ్చు ఇవన్నీ. సోషల్ మీడియాలో కూడా ఎక్కువ మలయాళం సినిమాల మీద డిస్కషన్ ఎక్కువ నడుస్తుంది. అంటే ఇదే సినిమా మన తెలుగులో కొన్ని సినిమాలు ఏమన్నా వచ్చినాయి అనుకోండి, ఇన్ జనరల్ మీరు ఈ మధ్యకాలంలో చూస్తుంటే ప్రమోషన్స్లో ఇది మలయాళంలో అయితే చాలా బాడేది, మలయాళంలో అయితే బాగా ఆన్ చేసుకునేవారు, ఇలాంటి డైలాగులు చాలా మంది చెప్తున్నారు. కానీ పర్టికులర్గా ఎలా అనిపిస్తుంది? ఏం లేదండి, సర్దడం అంతే. సో మలయాళంలో అయితే బాగా చెప్తారు, కథ బాగుంటే మలయాళం సినిమా అయినా మన తెలుగులో చూస్తారు, ఇక్కడ సినిమాలైనా అక్కడ చూస్తారు. సో మలయాళం సినిమా అయితే ఇదే సినిమా మలయాళంలో రిలీజ్ అయితే బాగా చేస్తారు అనేది ఏం ఉండదు. మలయాళంలో తీస్తే మలయాళంలో తీస్తే ఇప్పుడు నిజంగా సినిమా బాగుంది,
కొన్ని సినిమాలు చాలా బాగున్న సినిమాలు కూడా ఫెయిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మార్కెటింగ్. మార్కెటింగ్. జనాల్లోకి తీసుకెళ్ళగల కదా ఈ సినిమా ఇప్పుడు జనాలకి వరల్డ్ సినిమా చూస్తున్నారండి. పొద్దున్న లేస్తే ఓటీటీలో మనకు 10-15 ఓటీటీలు ఉన్నాయి. అవును. ఓటీటీలో జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఈజీగా దొరికేస్తుంది. అండి ఇంతకు ముందు ఎంటర్టైన్మెంట్ ఏంటి, నేను ఇందాక చెప్పినట్టు మా కాకినాడ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏంటి, సినిమా వెళ్తే బీచ్కి వెళ్ళాలి లేదా సినిమాకి వెళ్ళాలి. ఇప్పుడు ఊళ్ళో కూర్చునేవాడు కూడా పొద్దున్న లేస్తే రీల్ స్క్రోల్ చేసుకుంటున్నాడు. ఓటీటీ వచ్చేసింది, టీవీలో సినిమాలు వేసేస్తున్నారు. సో ఆడికి థియేటర్కి వచ్చి ఎంటర్టైన్ అవ్వాల్సిన అవసరం లేదు, వాడు ఇంట్లో కూర్చొని ఎంటర్టైన్ అయిపోతున్నాడు. అలాంటిది వాడు థియేటర్ కదలాలి అంటే నీ సినిమాలో ఏదో ఉంది అని వాడికి చెప్పాలి. చెప్పి నువ్వు వాడిని ఇంప్రెస్ చేసి అమ్మ దీనమ్మ ఈ సినిమా ఏదో ఉందిరా, నేను ఇది చూడకపోతే ఏదో మిస్ అవుతాననే ఫీలింగ్ వాడిని తీసుకురావాలి. అంటే సినిమా తీయడం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ఆ సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడం అంతకన్నా ఇంపార్టెంట్. ఇప్పుడు సినిమా తీయడం ఈజీ అండి. ఇప్పుడు సినిమా తీయడం అనేది చాలా ఈజీ, ఎవరైనా చేయగలరు. సినిమాని జనాల దగ్గరికి తీసుకెళ్ళి అండ్ థియేటర్కి తీసుకురావడం, సినిమా చూపించడం చాలా పెద్ద విషయం. ఇప్పుడు మార్కెటింగ్ చేయడం నువ్వు సక్సీడ్ అయితేనే ఆ సినిమా హిట్ అవుతుంది. కొన్ని సినిమాల్లో కంటెంట్ సోగా ఉన్న మార్కెటింగ్ వలన కొంచెం బాగా ప్లస్ అయిపోతుంది. మార్కెటింగ్ చేయడం వచ్చి కంటెంట్ డీసెంట్ ఉండి మార్కెటింగ్ చేయడం వస్తేనే జనాలు కదులుతారు, అప్పుడే సినిమా హిట్ అవుతుంది. మనం మంచి సినిమా తీసాం జనాలు వస్తారు అంటే అసలు ఎవరికి తెలియనప్పుడు ఎందుకు వస్తారు? నీ దగ్గర ప్రొడక్ట్ ఉంది, జనాలు తెలియనప్పుడు వాడు ఎలా వస్తాడు? సో ఈ కాస్ట్ కంట్రోలింగ్ అనేది కూడా మన సైడ్ కొంచెం తక్కువ అనేది కూడా ఒక విమర్శ ఉంది. మన తెలుగు సినిమాలు తక్కువ, మలయాళం వర్కింగ్ స్టైల్లో కాస్ట్ కంట్రోలింగ్ బాగా చేస్తారు. కాస్ట్ కంట్రోలింగ్ అంటే ఇప్పుడు మా సిరీస్ నేనే చెప్తానండి. సో 4 కోట్లు ఒక సిరీస్ చేసాము. 4 crores 4 crores 420, 430 అయింది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసరికి నాకే 3 to 4 months డిలే అయింది. ఎందుకు? మల్టిపుల్ రీజన్స్. ఇప్పుడు మా దాంట్లో రోహిణి మ్యామ్ చేశారు. సో ఆమెకు అనుకోకుండా నీ సర్జరీ చేయాల్సి వచ్చింది. 1.5 month ఆవిడ లేరు. ఆవిడ సర్జరీ అయింది, బయటికి రాకూడదు, బెడ్ దిక్కకూడదు, ట్రావెల్ చేయకూడదు, అలాంటిది బాంబే నుంచి రావాలి మ్యామ్. సో ఆవిడ గురించి మేము 45 minutes మొత్తం ప్రొడక్షన్ అంతా ఆపుకుని కూర్చోవాల్సి వచ్చింది. సో మధ్యలో ఇంకొక యాక్టర్ ఉన్నారు. ఆ యాక్టర్కి వాళ్ళ రేపు షూట్ అనగా వాళ్ళ ఫాదర్ ఈరోజు ఎక్స్పైర్ అయ్యారు. 20 days ఇప్పుడు ఎక్స్పైర్ అయ్యారు. అంటే పాప ఆయనకి హెల్త్ అస్సలు బాగోలేదు. బాగోడం వల్ల దానికి 4-5 days ముందు వెళ్ళారు. అంతా బాగుంది అనుకున్నారు. అతను వచ్చేసి మళ్ళీ షూట్ పెట్టుకుందాం అనుకున్నాడు. మళ్ళీ ఆయన ఈ లోపల ఎక్స్పైర్ అయ్యేసరికి 15-20 days పోయింది. మళ్ళీ లోపల నేను శాలరీస్ పే చేసుకోవాలి ప్రొడక్షన్ టీం అందరికీ. నాకు డిలే అయింది, నేను మీకు ఇవ్వనని చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు నమ్ముకుని వచ్చి మన దగ్గర వర్క్ చేస్తున్నారు. సో అట్లా 2 months 3 months నాకు మల్టిపుల్ రీజన్స్ వల్ల డిలే అయింది. సో అవి కొన్ని అసలు మన చేతుల్లో ఉండవండి. మన చేతుల్లో లేనాటికే మనం దొరుకుతాం ఒక్కసారి. సో ఆ ప్రొడక్షన్ బేస్గా పెరుగుతుంది. అలాంటి టైంలో మనం చేయగలిగింది ఏం లేదు. ఎక్కడ ఫస్ట్ టైం ప్రొడక్షన్ కాబట్టి ఎక్కడైనా వేస్టేజ్ అనిపించిందా? వేస్టేజ్ అంటే ఫస్ట్ టైం ప్రొడక్షన్ అనే దానివల్ల వేస్టేజ్ అవ్వలేదండి. బట్ ఈ డిలేస్ వలన కొంచెం డిలేస్ వల్ల అయింది. లేదంటే ఈ డిలేలు అది అవ్వకుండా ప్రాపర్ డేట్స్ అన్నీ ఉండి వాళ్ళకి ఇష్యూస్ అవ్వకుండా అన్నీ ఉంటే ఈజీగా నాకు ఇంకో 25-30 లక్షలు తక్కువలో అయిపోయి ప్రాజెక్ట్. నేను 394 crores ఫినిష్ చేసి ఉండేవాడిని ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు కంప్లీట్గా మీకు ప్రాఫిటబుల్ అండి? అండి, నాకు గుడ్ దట్ నాకు ఈటీవల్ నుంచి సపోర్ట్ ఉంది, ఏ ఉన్న వాళ్ళు సపోర్ట్. ఇంకొక టాపిక్ మాట్లాడబోతే ఈ ఇంటర్వ్యూకి నిండుతనం రాదు. అల్లు శిరీష్ గారితో ఎలా ఉంటుంది సార్ బాండింగ్? అయ్యో శిరీష్ సార్ వెరీ స్వీట్ అండి. శిరీష్ గారి గురించి నేను ఎక్కువగా వినేది ఏంటంటే ఆయన పైకి కనిపించరు కానీ అల్లు అరవింద్ గారికి ఉన్న బిజినెస్ స్ట్రాటజీస్ అన్నీ ఇంకా ఎక్కువే ఉంటాయి ఈయన దగ్గర అని చెప్పేసి. ఆయనకు ఉండే నాలెడ్జ్ అసలు వేరండి. ఆయన ఆబ్వియస్గా ఈ మార్కెటింగ్ అన్ని బిజినెస్ అన్ని చదువుకుని వచ్చారు కదా. సో ఆయన వరల్డ్ సినిమా చూసారు. సో వరల్డ్ సినిమా చూస్తుంటారు అన్నీ కూడా. సో ఆయన ఇన్పుట్స్ నాకు ఏమైనా కావాలంటే సరే దీని గురించి ఏంటి మార్కెటింగ్ అవ్వచ్చు లేదా సినిమా గురించి అవ్వచ్చు, నేను ఊరికే మెసేజ్ పెడతా ఉంటా. పెడితే లేదు శరత్ ఇది ఇలా చేస్తే బెటర్, ఇది ఇలా చేస్తే బెటర్, బన్నీ గారి మార్కెటింగ్లో కానీ ఎన్టీఆర్లో కానీ ఆయన ఇన్పుట్స్ చాలా ఉంటాయి. అవునా? ఎక్కువ మంది తెలియకపోవచ్చు. చాలా మంది చెప్తూ ఉంటారు ఆయన అల్లు అరవింద్ గారికి మించిన బిజినెస్ స్ట్రాటజీస్ ఉంటాయి ఆయన దగ్గర అనేసి. ఆయన ప్రాపర్ స్ట్రాటజిస్ట్. ఆయన సినిమాలు ఎందుకు సార్ రెగ్యులర్ గా ఆయన ఐ థింక్ సార్ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారండి. ఇప్పుడు చేస్తున్నారు సినిమా చేస్తున్నారు. మధ్యలో ఆయన పెళ్లి గ్యాప్ అని తీసుకున్నారు, మధ్యలో ఫిల్మ్ చేశారు కదా. దాని తర్వాత ప్రాపర్ కథ సాలిడ్ హిట్ వద్దాం అనే జోన్ లో ఉన్నారు. సో ఆయన వెయిట్ చేసి మంచి కథ ఇప్పుడు చేస్తున్నారు. మీరు ఏమన్నా
ఈ దగ్గరలో ఆయనతో సినిమా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఉంది సార్ మంచిగా. నాకు అదైతే సిరీస్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఈ కథ విన్నా మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్తే కథ బాగుంటే ఖచ్చితంగా సిరీస్ సార్ తీసుకెళ్ళి అరవింద్ సార్ దగ్గర వాసు గారి దగ్గర తీసుకెళ్ళి బాగుంటుంది అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. రీసెంట్గా మేము చూసాను ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కంబ్యాక్ ఇస్తున్నారంట అందరూ స్ట్రాంగ్. కిరణ్ అబ్బవరం గారు కా సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చారంట ఆఫ్టర్ మ్యారేజ్. అలాగే సమంత గారు ఆఫ్టర్ మ్యారేజ్ మా ఇంటి బంగారంతో మంచి కంబ్యాక్ ఇచ్చారంట. రీసెంట్గా అఖిల్ గారు రైట్ లెనిన్తో కంబ్యాక్ ఇచ్చారు. అలాగే చైతన్య గారు కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తండేల్తో మీ ప్రాజెక్ట్ అని మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారంట. సో హోప్ఫుల్లీ శిరీష్ గారికి కూడా ఒక మంచి పెద్ద బ్లాక్ ఐ థింక్ కథ మీద చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. నాకు 1 year బ్యాక్ కూడా ఊరికేదో డిస్కషన్లో శరత్ ఈ ఐడియా ఉంటుంది వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. సో ఆయన 1 year నుంచి దాన్ని వర్క్ చేస్తున్నారంటే నో డౌట్ ఖచ్చితంగా ఈసారి సాలిడ్గా ఉంటుంది. మీరు అన్నట్టు ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవ్వాలని. మిగిలిన అంటే మీ మెగా కాంపౌండ్ అంతా ఓకే. మిగిలిన స్టార్ హీరోల్లో ఎవరైనా మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అండి అంటే అందరూ బాగానే తెలుసు. ఓకే. సో విజయ్ దేవరకొండ గారు బాగా తెలుసు. సో మొన్న సత్యదేవ్ గారు మొన్న ఆయన సినిమా రిలీజ్ ఉన్నా కూడా పెట్టుకుని కూడా నేను అడగగానే ఆ టైంకి ఆయన రావడం సో స్వీట్ అండి ఆయన. సో ఆయన ఆల్మోస్ట్ అందరూ తెలుసు. ఇప్పుడు ఎందుకంటే గీతా ఫిలిమ్స్లో వర్క్ చేశారు. సో చాలా మంది క్లోజ్. నేను 5 పేర్లు చెప్తాను, వాళ్ళని 1 wordలో మీరు డిస్క్రైబ్ చేయాలి. అమ్మో ఇదే ఇప్పటివరకు నేను ఇంటర్వ్యూలో నేను చూశాను. సో ఫస్ట్ ప్రభాస్ గారు ఎవ్రీవన్స్ డార్లింగ్ అండి ఆయన. మహేష్ బాబు గారు అంటే 1 wordలో చెప్పాలన్నారు కదా, 1 wordలో ఆయన ఎలా డిస్క్రైబ్ చేయాలని ఆలోచిస్తున్నా. డిస్క్రైబ్ సెంటెన్స్. ఓ టైంలో జనరేషన్ మొత్తం ఆయన చూసి ఊగిపోయారండి. ఓకే. సో పోక్రి అసలు పోక్రి సినిమా నాకు ఇప్పటికీ గుర్తు. ఎంసెట్ ఎగ్జామ్ పెట్టుకుని ఐ థింక్ ఎంసెట్ ఎగ్జామ్ 3 రోజుల్లో పెట్టుకుని పోక్రికి వెళ్ళి షర్ట్లు ఇప్పుకుని ఎగిరిన సినిమా అది. 2006. ఓకే. 2వ తారీఖున ఎప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ April 28th 29th పోక్రి. నాని గారు కష్టం క్వశ్చన్ అడుగుతున్నాను మీరు. ఇది పెద్ద క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్తాను. దీనికే కష్టపడుతున్నాను నేను. సెంటెన్స్ లో చెప్పండి, అది తెలుగైనా పర్లేదు. మీ బ్యానర్ లో కూడా వర్క్ చేశారు ఆయన. సో చాలా దగ్గర నుంచి చూసుంటారు. ఆ టైంకి నేను ఇంకా అంత ప్రొడక్షన్ అట్లా ఇన్వాల్వ్ అవ్వలే. భలే మొగడు ఆ టైంకి నేను అంత పర్సనల్ కనెక్ట్ లేదన్న. బాలకృష్ణ గారు ఆయన ఎనర్జీ అండి. ఆయన్ని బయట నుంచి జనాలు ఏమైనా చూసారు కానీ నేను ఈ మా షోస్లో ఆయనకి వెళ్ళినప్పుడు ఆయన సో స్వీట్. అన్స్టాపుల్కి వెళ్ళినట్టు. అన్స్టాపుల్ బన్నీ గారితో పాటు అంటే బాలకృష్ణ గారు ఆయన దాచుకోరు. ఆయన ఏమన్నా చెప్పేస్తారు అంటే సో స్వీట్ అండి ఆయన. షో జరుగుతున్నప్పుడు సరదాగా ఆయన వేసే జోకులు కానీ అది కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు టైగర్. ఓకే. ఆయనతో నాస్టాలజిక్ మూమెంట్ ఏముంటుంది? నాకు ఎన్టీఆర్ గారు నేను ఎప్పుడు ఆయన్ని సినిమాల పరంగానా నేను ఇంట్లో ఉంది నాస్టాలజీ ఆయనతో. ఇంట్లో చెప్పకుండా నేను చూసిన ఫస్ట్ సినిమా ఎన్టీఆర్ గారిది. అది సాంబా. నేను ఫస్ట్ లైన్లో నించుని టికెట్లు తీసుకుని వెళ్ళిన సినిమా ఫ్రెండ్స్తో. ఓకే. ఇంట్లో చెప్పలే. ఆ టైం సాంబా ఆ టైంకి ఊపింది. ఊపినప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు దొంగేదో అప్పాజీ అని. ఆడే నేను సినిమాలు తీసుకెళ్ళేవాడు. వాడు వస్తుందిరా ఇంట్లో ఏం చెప్పాలరా అంటే క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తున్నానని చెప్పి మార్నింగ్ 5:30కి తీసుకెళ్ళి లైన్లో నుంచి సినిమా చూపించారు. ఓకే సార్. సిరీస్ తర్వాత మీరు మీ ఊరికి వెళ్ళారా ఇలాగ ఏమన్నా? లేదండి ఇంకేం వెళ్ళలేదు. సో వాళ్ళ రిసెప్షన్ ఎలా ఉంటుందో ఏంటి? అందరూ ఫోన్లో మాట్లాడారు. నా కజిన్స్ అవ్వచ్చు, అక్కడ ఉండే చుట్టాలు, మా మామయ్యలు కానీ అమ్మమ్మ ఇలా అంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. చూసారా మన ఇంట్లో జరిగినవి, మన చిన్నప్పుడు స్కూల్లో జరిగినవి అన్ని రాసేవేంట్రా అన్ని రాసేవి. ఓకే సార్. శరత్ గారు మీరు ఫర్దర్గా అతి త్వరలో థియేట్రికల్ ప్రాజెక్టులు, దాంతో సక్సెస్లు, అలాగే రాబోయే రోజుల్లో స్టార్స్తో అందరితోటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని, ఇంకా మీరు నెక్స్ట్ హైట్స్కి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జర్నీకి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఎంత స్పెండ్ చేసి మాకు. థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ ఫర్ ప్రమోటింగ్ గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ. మీరు చాలా జోష్ ఇచ్చారు. గుర్తుకొస్తున్నాయి గురించి మన ప్రెస్ మీట్లో కూడా చాలాసేపు మాట్లాడారు టీం అందరూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి.